అందులో రాలేదు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నమస్కారం గురుగారు. ఓకే, ఒక్క నిమిషం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం వాగీశాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం పురుషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఇంతకు ముందర 44 పాఠంలో ఉన్నాం. మనం ఇందులో మనం చెప్పుకుంటున్నటువంటి వాటిల్లో ఆరో అనువాకంలో దాని యొక్క వినియోగము, ఆ పద్ధతి గురించి మనం కొంత చూస్తున్నాం. అక్కడ దాన్ని ఎలాగ అసలు మామూలుగా ఎన్ని రకాలుగా అది ఉపయోగిస్తుందో అది మనం చెప్పుకోవాల్సి ఉంది. అది కూడా కొంచెం చెప్పుకుని ఈవేళ ఆలస్యమైన కారణం ఏంటంటే 7వ అనువాకంలో ఒక చిన్న పదం ఉందండి. ఆ పదానికి మహాభారతంలో అపూర్వమైనటువంటి రిఫరెన్సెస్ లభించాయి. అవన్నీ స్కాన్ చేసుకోవడం, పెద్ద వాల్యూమ్స్ స్కాన్ చేసుకోవడం, మళ్ళీ ఎడిట్ చేయడం, కట్ చేయడం, ఇందులో పేస్ట్ చేయడం, మళ్ళీ పీడిఎఫ్ చేయడం, ఈ ప్రాసెస్ మొదలు 15 నిమిషాలు ఆలసింది. ఏమనుకోకండి, ప్రారంభిద్దాం. మనం మళ్ళీ గంట సేపు తీసుకుంటాం. ఇప్పుడు ఏతయో నమశ్రుతాయ చ పైన చెప్పేస్తున్నాం. ఏతయో అనువాకయో పురశ్చరణం అంటే అంతకుముందు చెప్పినటువంటి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంటే సిద్ధి పొందడానికి, ఆ మంత్రసిద్ధి పొందడానికి ఏం చేయాలో చెప్తున్నారు ఇక్కడ. త్రిరాత్రం చెరుభోజి, 3 రాత్రులు అంటే 3 రోజులు చెరు అంటే హవిస్సుని భోజనం చేస్తూ ఉండాలి. చెరుభోజి భవేత్. తతః ఏకాదశ దినాన్ని నిరంతరం చెప్పేది. 11 రోజులు నిరంతరాయమానంగా దాన్ని జపం చేస్తూ ఉండాలంటే
కృత పురశ్చరణో భవతి. అప్పటికి ఆ మంత్రం అతనికి సిద్ధిస్తుంది. తతః కర్మ ఉచ్యతే. ఆ తర్వాత ఏం చేయాలట? 11 రోజులు జపం చేశాక ఈ మంత్రానికి, ఇంతవరకు మనం చెప్పాం ఈ అనువాకానికి, ఏతాభ్యాం శ్వేతకమలై ప్రతి నమస్కారం మాసం లింగస్యోపరి క్షిపేత్ ఏకాదశ కృత్వః. ఈ మంత్రాలతోటి శ్వేతకమల తెల్ల తామర పువ్వులతోటి ప్రతి మన నమః అన్నప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక మాసం, ఒక నెల్లాళ్ళు శివలింగం పైన ఉంచుతూ దాని మీద ఏకాదశి కృత 11 సార్లు చొప్పున మొత్తం ఉంచుతూ ఉండాలట. దానివల్ల ఏమవుతుంది? ఆ రాజ్యశ్రీ వర్ధతే. అధికారం వృద్ధిలోకి వస్తుంది. రాజ్యశ్రీ అంటే మహారాజులకి అయితే రాజ్యశ్రీ అంటారు, మనకైతే అధికారం అనుకోండి. పదవి వృద్ధి పొందుతుంది. ఇవన్నీ మామూలు ఎక్కడా లభించవండి ఈ వాక్యాలు, మామూలుగా భాష్యంలో తప్ప. మామూలుగా మనం రుద్రపారాయణ అంతా చేసేస్తాం, రుద్రాభిషేకాలు చేసేస్తాం తప్ప ఒక్కొక్క అనువాకానికి ఎంత విశిష్టమైనటువంటి ప్రాశస్త్యం ఉందో అవన్నీ ఇక్కడ మనకు లభిస్తుంటాయి. బ్రాహ్మణాన్ని ఏకాదశ భోజయేత్. 11 మంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. దేవస్య దక్షిణామూర్తే సకాశే. ఎక్కడ? దక్షిణామూర్తి సన్నిధానం, దక్షిణామూర్తి విగ్రహం ఏదో అక్కడ పెట్టుకుని ఆ దేవాలయంలో కానీ అక్కడ భోజనాలు ఏర్పాటాయి. రాజ్ఞ జన్మదినే రాజాగ్నౌ మధితే అగ్నౌ వా అశ్వత్థ సమిధాం ఘృతాక్తానాం 1,000,000 జుహుయాత్. అంటే మహారాజు యొక్క పుట్టినరోజు నాడు కానీ, లేక మహారాజు యొక్క అగ్నిహోత్రాల గదిలో అక్కడ కానీ, లేక మధించినటువంటి అగ్ని అంటే అరణితోటి మధించగా వచ్చినటువంటి అగ్ని కానీ, అశ్వత్థ సమిధ అంటే రావి సమిధలతోటి, దాన్ని కూడా ఎలా ఉండాలి? ఘృతాక్తానం నేతిలో, ఆవు నేతిలో తడిపి ముంచినటువంటి రావి సమిధలతోటి 1,000,000 21,000 హోమం చేయాలండి. దూర్వాణం 11,000 అంటే గడ్డి పరకలతోటి అయితే 11,000 దూర్వాలతోటి 11,000 హోమం చేయాలి. ఏవం కృతే రాజ్ఞ జయాయుషి వర్ధేతే. మహారాజుకి యుద్ధంలో జయం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఏతౌ విజయార్థం మాసి 1,000,000 జపేత్. అంటే మహారాజు కొన్ని వందల మందిని ఆయన ఈ పని మీద ఉండమని పెట్టచ్చు కనుక సాధ్యమవుతాయి. మాసి ప్రతి నెల కూడా 1,000,000 జపేది, 1,00,000 జపం చేస్తూ ఉండాలట. ఏతాభ్యాం సంగ్రామే ప్రత్యాసన్నే రాజ్ఞ మహాసనాగ్నౌ మహానస పక్వాన్నేన సోపదంశేన. ఇంకా తర్వాత వాక్యం తర్వాత ఈ రకం యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మహానసం అంటే చూసినండి వంటిల్లు, మహానస లేదా గాడిపొయ్య. ఆ గాడిపొయ్యలో ఉండేటటువంటి అగ్నిహోత్రంలో అంటే మామూలుగా ఇదివరకైతే పెళ్ళిళ్ళలో గాడిపొయ్యి తవ్వి అక్కడ వంటలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడైతే అంత కేటరింగ్ ఇచ్చేస్తున్నాం కానీ, అక్కడ అగ్నిహోత్రంలో మహానస పక్వాన్నేన వంటింటో తయారైనటువంటి ఉడికించినటువంటి అన్నంతో సోపదంశేన. తర్వాత ఇక్కడ వాక్యం వస్తుంది చూడండి. భక్తేన, భక్తం అంటే అన్నం అని అర్థం అండి. దధి మధు ఘృతాక్తేన ప్రతి నమస్కారం 11 కృత్వః హుత్వా శేషం బలిం భూమో నిధాయ ఆదాయ జలమిశ్రం ప్రతిసేనాం అభిప్రక్షిపేత్. ఈ రకంగా పెరుగుతోటి, తేనెతోటి, నేతితోటి కలిసి నమస్కారం దాన్ని చేసుకుని 11 సార్లు చేసి మిగిలినంతా అక్కడ హోమాలు వాళ్ళంతా చేసేసింది. అది మిగిలింది శత్రు సైన్యం కేసి చూపిస్తూ ఇక్కడ పైకి గాల్లోకి ఎగరేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ శత్రుసేన దృష్టి దీని యొక్క దృష్టి దాని పడి ఆ సేన చిరాన్నష్టా భవతి. చాలా కాలం ఆ సైన్యం నశిస్తుంది, శత్రువు సైన్యం. ఎలాంటి మన పాకిస్తాన్ మీద ఎక్కడైనా వేసేయచ్చు ఇలాంటివి. ఏతాభ్యామేవ శుద్ధతండులై ఆజ్యశక్తై అగ్నో హుత్వా శేషం శత్రుం అభిప్రక్షిపేత్. ఇలాగే ఏతాభ్యాం ఈ మంత్రాలతోటే శుద్ధ తండులు అయితే తెల్ల బియ్యంతో, తండులు అంటే బియ్యాలు, తెల్ల బియ్యంతో ఆజ్యశక్తి వాటిని ఆవునేతిలో ముంచి ఉంచాలి. అగ్నిహోత్రంలో హోమం చేసి శేతం శత్రుం అభిప్రక్షిపేత్. శత్రువుకేసి విసరాలి. సహా నష్టో భవతి, శత్రు సైన్యం నశిస్తుంది. ఏతాభ్యామేవ అంటే అంతలా చేరిపోయినా మనకి ఆ సమయంలోనండి రుద్రపారాయణ చేయాలండి. ఎప్పుడైనా యుద్ధం వస్తే గుర్తెట్టుకోండి, మనం చేయగలిగింది ఏంటి? మన సైన్యంలో వెళ్ళి చేయలేం. ఈ అనువాకాన్ని గట్టిగా పారాయణ చేస్తూనే ఉండండి, శత్రు సైన్యం నశిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడో శత్రు సైన్యం కాదండి, ఇప్పుడు రాబోతున్నదే. నా ఉద్దేశంలో కొద్ది రోజుల్లోనే గొడవలు జరుగుతాయేమని భయంగా ఉంది. నిన్న మీరు పేపర్ చదువుతున్నారో లేదో, ఇప్పుడు జ్ఞానవాపి
అది ఎవరిది? దాని మొన్న జడ్జిమెంట్ చాలా గొప్ప జడ్జిమెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు వాస్తవిక అంటే సామాజికమైనటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాం అనుకోకండి. వాస్తవమైనటువంటి విషయాలు. జడ్జి ఏమన్నాడు? ఇది నా దృష్టిలో అది దేవాలయం కాదు, మసీదు కాదు. అదో సివిల్ కేస్ అంతే. ఈ ల్యాండ్ ఎవరిది? అంతే అంతే తేల్చాలనుకుంటున్నానన్నాడు. దానివల్ల ఎంత అయిన తర్వాత ఏం చేశాడు 9 నెలల క్రితం యార్క్లైజ్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి సర్వే చేయమని ఇచ్చారు. వాడు 7 సార్లు, 8 సార్లు వాయిదాడి మొత్తం మీద 9 నెలలకు కంప్లీట్ చేశారండి. ఆ రిపోర్ట్ ఇప్పుడు పబ్లిక్ చేయబోతున్నారండి. వాళ్ళు వద్దని ఈవేళ మళ్ళీ కేసేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వద్దంటూ ఉంటారు? అంటే సంపూర్ణమైనటువంటి సాక్ష్యాలన్నీ హిందువులకి అనుకూలంగా ఉండి ఉంటాయి. లేతే వాళ్ళెందుకు ముస్లిమ్స్ ఎందుకు వద్దంటారు? ఇలాంటప్పుడు మనకి సమాజంలో గొడవ జరిగే పరిస్థితి ఉన్నప్పుడు, ఎవరికైనా ఈ నమ్మకంలో ఈ అనువాకాలు గనక నోటికి స్వరంతో సహా వచ్చి ఉంటే, ఇవి పారాయణ చేస్తూ ఉండండి. అందుకోసం చెప్తున్నాను ఇది. స నష్టో భవతి. తర్వాత పరసేనాం ప్రతిక్షిపేత్ సా సేన చిరం నష్టా భవతి. ఇది శత్రువుల సైన్యం మీద కనుక విసిరితే, ఆ సైన్యం ఎక్కడో శత్రు సైన్యం ఎక్కడో లేదు. మన మధ్యలోనే ఉన్నారు వాళ్ళు. ఏతాభ్యామేవ పరసేన స్తంభః ఉచ్యతే. దీనే ఇప్పుడు జలస్తంభ విద్య అని ఒకటుందండి. అంటే నీటిని కదలకుండా కట్టేయడం. ఇది పరసేనా స్తంభట. శత్రు సైన్యం కదలకుండా కట్టేస్తుంది ఈ మంత్రం. అర్క సమిద్భిః ఆదిత్యం ప్రతి నమస్కారం శతసహస్రం జుహ్యాత్. సూర్యుడిని ఉద్దేశించి మన జిల్లేడు సమిధులతోటి 1,00,000 శతసహస్రం 1,00,000 హోమం చేయాలటండి. పరసేనా స్తంభం కరోమి స్వాహ అంటూ చేయాలట. ఏవం కృతే శత్రుసేన స్తంభిత భవతి. ఏదో కారణం శత్రు సైన్యం ముందర కదిలి రాలేదు. ఇవన్నీ మనకి అంటే అభిచార యోగం అంటుంటారు సార్ అలాంటివి. ఏతాభ్యామేవ రాజ్ఞః సర్వాణి భోజ్య వస్తువుని అభిమంత్రయేత్. ఈ మంత్రాలతోటి రాజుగారి ఇంట్లో అంటే మా అధికారుల ఇళ్లలో ఏవే వస్తువులు భోజ్య పదార్థాలని వాటన్ని కూడా నీళ్లు జల్లుకుంటూ ఉండాలి. తాని అమృతాని భవంతి. మన ఇంట్లో వేస్తే అమృతం అవుతుంది, శత్రువులకైతే విషం అవుతుంది. ఏతాభ్యామేవ పరసేన శోషణం ఇచ్చన్ వక్ష్యమాణం కుర్యాత్. ఇంక చెప్పబోయే విషయం చేయండి అని అంటూ హరిణ వరాహ అజ శశక పింజల కలవింక మృగాణాం మాంసై నద్యంతరాళే శూద్ర గృహ ఆనీత అగ్నౌ ప్రతిదవ్యం శతసహస్రం జుహుయాత్. ఆయా జంతువుల యొక్క మాంసం పట్టుకొని దాంతో హోమం చేయొచ్చుట. శూద్ర అగ్నితో పట్టుకొచ్చి. అపూపైరపి ఆహుతి మాత్రం 1,00,000 జుహుయాత్. అప్పాలు 1,00,000 చేయాలటండి. ఇలా మొత్తం అంతా చెప్పుకుంటూ చివరికి అంతా మనకి ఇందులో కాకుండా అసలు చివరికి చెప్పదలుచుకుంది ఏంటంటే శత్రునాశనం అవుతుంది. ఏతాభ్యాం ఘృతపాయసం శ్రపయిత్వా 8,000 జుహ్యాత్. తదా అన్యజన్మని బ్రాహ్మణో జాయతే. మిగతా వర్ణాల్లో పుట్టినటువంటి వాడు బ్రాహ్మడిగా పుట్టాలంటే ఈ మంత్రాన్ని అల్లా వాళ్ళకి విధించిన విధంగా చేసుకుంటూ వెళ్ళాలట. అయితే చివరికి ఎటువంటి ఈ అనువాకం జపం చేసేప్పుడు మామూలు హోమం చేస్తున్నా, పారాయణ చేస్తున్నా ఎటువంటి శివమూర్తిని మనం ధ్యానం చేయాలి? అది ఇక్కడ ప్రధానమైన విషయం. దానికోసం వస్తున్నానండి. అయ్యా క్లాసులో ఉన్నాం, తర్వాత మాట్లాడతాను. ఏమి గౌరీకరాంబుజన్యస్త వర్ణశైల శరాసనం ఇషుహస్తం రథారూఢం నరనారీ తనుం స్మరేత్. చాలా గొప్ప శ్లోకం అండి ఇది. ఇంకొక బాగా మీ అక్షరాలు కనిపిస్తున్నాయో చూసుకోండి. గౌరీకరాంబుజన్యస్త అంటే పార్వతీదేవి యొక్క పద్మము వంటి ఆవిడ యొక్క చేతిలో స్వర్ణశైల సరాశనం మేరు పర్వతం దాన్ని ధనుస్సుగా పెట్టి ఆవిడ చేతిలో పెట్టేటండి. మరి ఈయన ఏం చేస్తున్నట్ట? ఈ శుహస్తం బాణం ఈయన చేతిలో పట్టుకున్నట్ట. ఎలా ఉన్నారు ఇద్దరును? రథారూఢం రథం మీద ఆరోహించినటువంటి నరనారీ తను స్మరేత్. అర్ధనారీశ్వరుని స్మరించాలటండి. అది ఇక్కడ ఎలా ఉంటుంది అర్ధనారీశ్వరు? ఇదండి రూపం చూడండి ఎంత చక్కగా ఉందో. ఎప్పుడో వేయించిన చిత్రాలండి. ఇక్కడ చూసారా ఆవిడ పార్వతీదేవి రూపంలో ఉన్నటువంటి ఆవిడ చేతిలో ధనుస్సు, పరమశివుడి రూపంలో అర్ధనారీశ్వర స్వరూపంలో ఆయన చేతిలో బాణం. రథం మీద ఉన్నటువంటి వారిని స్మరిస్తూ ఈ అనువాకాన్ని జపం చేయాలటండి. ఇది మనకి ఈ అనువాకంలో మనకి లభిస్తున్నటువంటి గొప్ప వాక్యం అని. ఈ రకంగా మనం ఇప్పటికి ఇన్నాళ్ళకి శ్రీమద్ భట్టభాస్కర విరచితే యజుర్వేద భాష్యే శ్రీ రుద్ర ప్రశ్నే షష్ఠ అనువాక 6వ అనువాకం పూర్తయిందండి ఇప్పటికి. దీని తర్వాతది ఇంకా 7వ అనువాకం అండి. మనం జ్ఞాపకం ఉందనుకుంటాను, మనకి కొన్ని పేజీలు మొట్టమొదటిలో ప్రింట్లో రాకపోవడంతో 7వ అనువాకంలో కొన్ని చెప్పుకున్నామండి.
అయినా మళ్ళీ ఒక్కసారి ఎక్కడెక్కడ కొంచెం వేగంగా పెడతాం. ఎక్కువ కథలు చెప్పుకున్నాం. అక్కడ చాలా పెద్ద పెద్ద కథలు, ఇంపార్టెంట్ కథలు చెప్పుకున్నాం. అవన్నీ సంక్షిప్తంగా దాటి ఇంకో కొత్త రకం విషయాలు చూద్దామండి. ఇక్కడ ఈ మంత్రం ఏంటంటే ముఖ్యంగా మనం ఇందులో చూసేది నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృషాయ చ. ఈ రెండిటికి ఇక్కడ భాష్యం రాస్తున్నారండి. ఈ భాష్యంలో ముందర విద్యారణ్య భాషలోకి వస్తే ముందర మంత్రం అంతా కూడా ఇక్కడ ఏకడ పెడుతుంటారు వారు. ఇక్కడ తత్ర విద్య ఇక్కడ నమః ఇది షష్ఠే అనువాకే ఇక్కడ చూడండి. షష్ఠే అనువాకే యాన్ని అన్యతరతః నమస్కారాన్ని యజూంషి యుక్తాని తేభ్యః అన్యాని కానిచిత్ యజూషి సప్తమే అభిధీయంతే. 6వ అనువాకంలో అన్యతరహ అంటే ఏదో వైపు నమస్కారాలు. ఇంతవరకు చూడండి మనం చెప్పినటువంటి శృత ప్రతి శ్రవాయ చ ఏదో ఒక పక్కన అండి. నమ శ్రవాయ చ ప్రతి శ్రవాయ ఒకవైపునే వాక్యానికి 2 పక్కల నమస్కారాలు లేవు. అవి ఉభయతో నమస్కారాలు చెప్పేసుకున్నామండి. ఇక్కడ యాని అన్యతరతో నమస్కారం ఏదో ఒకవైపునే నమస్కారాలు ఉన్నటువంటి యజువంశి ఉక్తాని యజుస్సులు ఏవైతే చెప్పడం జరిగిందో తేభ్య అన్యాని వాటికంటే భిన్నమైనటువంటి అంటే అవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. వాటికి కానిచిత్ యజోషి సప్తమే అభిధీత అంటే అవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ఏదో ఒకవైపునే నమస్కారాలు ఉంటాయి. 2 వైపులా నమస్కారాలు ఉండవు. అంటే నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ ఇక్కడ వాక్యం ఒకవైపునే ఉంది. ఇక్కడ నమః ఇది తత్ర విద్యమానాని షోడశ యజుంష్యాః ఇక్కడ ఉండేటటువంటి 16 యజుస్సులు ఉన్నాయండి ఇక్కడ. ఎక్కడి నుంచి అండి? ఇది మొత్తం మంత్రం అంతా ఇచ్చేస్తుంటారు వీరు. నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృషాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేషుధిమతే చ నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ నమస్వాయుధాయ చ సుధన్వనే చ నమః సృత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ నమః సూర్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైశంతాయ చ నమః కూప్యాయ చ వట్యాయ చ నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమః ఈధ్రియాయ చ తప్యాయ చ నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ ఇది. ఇంతవరకు అంతా 7 అనువాకం అండి. ఎన్ని పదాలున్నాయో, ఎన్ని ప్రధానమైన పదాలున్నాయో అందులో ప్రారంభం మనకి వాటిని కొన్ని చెప్పుకున్నాం. అయినా మళ్ళీ ఇంకొకసారి ఫాస్ట్ రివ్యూ చేద్దామండి. నమో దుందుభ్యాయ చ అనే పదానికి దుందుభౌ భేర్యాం భవః శబ్దః దుందుభ్యః అంటే యుద్ధరంగంలో పెద్ద పెద్ద భేరీలు కూడా వాయిస్తూ పట్టుకెడతారండి. దుందుభులు పట్టుకెడతారు. అంటే పెద్ద పెద్ద డప్పులు అనమాట. అవి తప్పుడవుతుంటే సైనికులు రోషం పెరగడం కోసం వాటిని వాడుతుంటారు. ఆ దుందుభిని వాయిస్తూ ఉంటే భేరీని వాయిస్తూ ఉంటే అందులోంచి పుట్టేటటువంటి శబ్దము ఏదైతే ఉందో తప్పుడు ఆ శబ్దము పేరు దుందుభ్యః. ఆ శబ్ద రూపంలో ఉండేటటువంటి శివునికి నమస్కారము. అంటే రౌద్రాన్ని పెంచేటటువంటి శబ్దము. అది రుద్రుడికి సంబంధించింది. అంటే అది దానికి దుందుభ్యః ఆయనకి నమస్కారం. ఆ శబ్దం ఎలా వస్తోంది? ఆ పెద్ద భేరికి కర్రతో గట్టిగా కొడుతున్నాడు వాడు. ఆహన్యతే తాడ్యతే అనేన ఇత్యాహననం నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ ఆ కొట్టేటటువంటి కర్ర రూపంలో ఉండేటటువంటి శివుడికి నమస్కారం, రుద్రుడికి నమస్కారం. ఆహన్యతే తాడ్యతే అనేన దీని చేత ఆ భేరి ఆ దుందుభి కొట్టబడుతుంది. అందుచేత ఆ కొట్టే కర్ర పేరు ఏంటంటే ఆహననం. అంచేత దుందుభి ఆఘాతార్థ దండ దుందుభిని కొట్టడానికి ఉపయోగించేటటువంటి దండము కర్ర. తత్ర తాడన రూపేణ ఉత్పన్న అహనన్య అంచేత ఈ తాడన రూపేణ అంటే ఆ కొట్టడం రూపంలో ఉత్పన్నమైనటువంటి వాడు ఆ దండం రూపంలో ఉత్పన్నమైనటువంటి వాడు కనుక అహనన్య అని. అంచేత ఆ అహనన్య యచ ఆ కర్ర రూపంలో ఉండేటటువంటి కొట్టేటటువంటి కర్ర రూపంలో ఉండేటటువంటి రుద్రుడికి నమస్కారం. నమో ధృష్ణవే చ ధృష్ణు అంటే యుద్ధే పలాయన రహిత. ధృష్ణవే అంటే అవతల వాళ్ళతో యుద్ధంలో ఒక్కొక్కసారి కొంచెం తన బలము తగ్గినట్టుగా కనిపించినా పారిపోకుండా ఉండేటటువంటి వాడు. పలాయన రహిత పారిపోవడం అసలు ప్రశ్నే లేదు. పోతే ప్రాణం పోవాలంతే. అలా ఉండేటటువంటి అంత పట్టుదలతో యుద్ధం చేసేటటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడిలో ఉండేటటువంటి ఆ రౌద్ర శక్తికి పేరు ధృష్ణు అని పేరుటండి. ఆ రకంగా ఉండేటటువంటి యుద్ధంలో ధృష్ణవే యుద్ధంలో పలాయనం లేకుండగా యుద్ధం చేసేటటువంటి మహావీరుడికి ఉండేటటువంటి ఆ పౌరుషం ఏదైతే ఉందో అతన్ని ఆ వీరుడిగా వర్ణిస్తున్నాడండి. ఆ రకంగా ఉండేటటువంటి రుద్రుడికి నమస్కారము. నమో ధృష్ణవే చ ప్రమృషాయ చ. ప్రమృష అనే మాటకు అర్థం ఇచ్చారంటే
ఇక్కడ చూడండి. సర్వ పరామర్శ కుశలాయ పండితాయ ఇషుగుపధ లక్షణ. అంటే అందరినీ కూడా ఎలా ఉన్నావు కులాసగా ఉన్నావా అంట. దేనితోటి? ఆ బాణాలతోటండి. బాణాలతోటి అవతలని ఏం కులాసగా ఉన్నాడు బాణం ఇస్తుండం అంటే వాడు ప్రాణం చేసేస్తుండం. అలా అందరినీ కూడా ఒక్కడిని వదిలిపెట్టకుండా పరామర్శ చేసేటటువంటి వాడు ప్రమృషుడు. ఆ మృష అనే పదంలోనే పరామర్శ అనే పదం కూడా వచ్చిందండి. పండితుడు అని అర్థం అండి. అపరహాహ ఇంకోళ్ళు ఏమన్నట్టంటే అలా కాదయ్యా, ఇంకో అర్థం కూడా చెప్పచ్చు. ప్రకృష్టశీల ప్రమృష ఇది. ప్ర అనే పదాన్ని ప్రకృష్టశీల, చాలా గొప్పదైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు, అలాంటి వాడిని ప్రమృషుడు అంటారు అని అక్కడ ఆ వాక్యం చెప్పుకొచ్చారని. తర్వాత మీకు ఒకసారి పీడిఎఫ్లో పెడితే ఇంకొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, అందులోకి పెడతానండి ఒక్కసారి. ఇక్కడి నుంచి చూస్తున్నాం కదండి. ఒక్కసారి ప్లీజ్ ఆగండి. ఇదండి ఇప్పుడు పీడిఎఫ్ ఉంది కనుక ప్రాబ్లం లేదు నాకు. ప్రమృష అనే పదానికి ఇక్కడ ఇలా ఇస్తారండి. సర్వ పరామర్శ కుశలాయ పండితాయ, లేతే ప్రకృష్టశీల, చాలా గొప్పదైనటువంటి శీలం గల స్వభావం గలవాడు ప్రమృష. ప్రమృషాయ జనమో తర్వాత ఏంటంటే సర్వే హ్యాత్మన కామాయ దేవం భజంతే. అందరూ కూడా దేనికోసం పరమాత్మ దేవుణ్ణి సేవిస్తారండి? ఆత్మన కామాయ, తన కోరికలు తీరడం కోసం అండి. తనకి ఇష్టం కనుక అంతే. ఈవేళ నాకేదో పాఠం చెప్పడం ఇష్టము అని చేతి నేను శివుడిని నేను ప్రార్థన చేస్తాను. పాఠం వినడం మీకు ఇష్టం. ఏదైనా సరే ఒక వస్తువు మీద మీకు అభిమానం ఉంటేనే ఆ వస్తువుతో మీ సంబంధాన్ని పెట్టుకుంటారని చెప్పి యాజ్ఞవల్క్య మహర్షి స్పష్టంగా చెప్పేశాడండి. ఒక చోట ఉపనిషత్తులో వస్తుందండి. అక్కడ అంటారు, ఈ ఆత్మనః కామాయ అనే చాలా పెద్ద కొటేషన్ అండి ఇది. రాసుకోండి. ఆత్మనః కామాయ అంతే. 6 అక్షరాలు. అది కొటేషన్స్‌లో పెట్టి రాసుకోండి. ఏమిటి ఆత్మనః కామాయ అంటే నీకు కావాలి గనక, నాకు అది దాని యందు ఆ కోరిక నాకు ఇష్టమైంది కనుక అంతే. అక్కడ చెప్తాడండి, భార్య భర్తని ఎందుకు ప్రేమిస్తుంది? ఆత్మనః కామాయ, ఆవిడకి కావాలి కనుక ప్రేమిస్తోంది. భర్త భార్యను ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆత్మనః కామాయ, తనకు కావాలి కనుక ప్రేమిస్తున్నాడు. తండ్రి పుత్రుడిని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆత్మనః కామాయ. అన్నిటికీ కూడా ఈ విశ్వం అంతా దేని మీద నడుస్తోందయ్యా? ఆత్మనః కామాయ. నీకు కావాలనుకుంటున్నావు కనుక ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నావయ్యా. నీకు అక్కర్లేదు అంటే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోతావు బుద్ధుడిలాగా. నీకు కావాలనుకుంటేనే మొత్తం ఈ బంధాలు, నీకు అక్కర్లేదు ఒకసారి నిర్ణయించుకో, మొత్తం అన్ని సమస్యలు ఆ క్షణంలో తెగిపోతాయి అంతే. ఆత్మనః సర్వేహి ఆత్మనః కామాయ దేవం భజంతే. ఆ మాట పట్టుకొని ఇక్కడ వాడుతున్నారండి భాస్కర్ మన ఇందులోను విద్యారణ్య భాష్యంలో. ఆత్మనః కామాయ అని యాజ్ఞవల్క్య మహర్షి ఉపనిషత్తులో చెప్పిన వాక్యాన్ని ఇక్కడ వాడేది ఏమిటంటే, అందరూ తమకి ఇష్టమైంది కనుక దేవుళ్ళని ఉపాసన చేస్తుంటారు. దేనికోసం అయ్యా? శ్రేయసి నిశ్రేయసాయవా. ఈ లోకంలో సుఖంగా ఉండడానికి కానీ, లేక మోక్షం కోసం కానీ. ఆ రెండే. మనకు అంతకంటే మూడోది తెలియదు అసలు. తం స్వార్థమివ స్వయం మన్యమానః దేవః తాన్ రక్షతీతి. ఆయన ఏం చేస్తాడట, ఇప్పుడు ఇంతలా చేసే తం స్వార్థమివ స్వయం మన్యమానః, అయ్యో ఇంతలా ప్రేమతోటి వీళ్ళు నన్ను ఇలా వాడు సేవించారే అని చెప్పి ఆయన ఏం చేస్తాడని ఆయన అనుకుంటూ, ఆ దేవుడు ఏ దేవుడినైతే మీరు అంతలా ఉపాసన చేసి సేవించారో ఆయన, వీళ్ళు నన్ను నమ్ముకున్నటువంటి వాడు గనక నా వాళ్ళు వీళ్ళు, వీళ్ళకి నేను ఏదైనా చేయాలి అనుకుని ఆ దేవః తాను వాళ్ళని రక్షిస్తూ ఉంటాడటండి. అల్లా చేసేటటువంటి వాడు
ప్రమృషాయ అదండి. కిం బహునా ఇంక తర్వాత నమో దూతాయ చ ప్రహితాయ చ దీని మీద చాలా విస్తారంగా చెప్పుకున్నామండి. కొంతమంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు క్లాసులో ఆ ఘట్టం మీరు విని ఉండరు. 3, 4 క్లాసులు వెనకాల ఈ దూతాయ అనే పదం మీద 3, 4 గంటల పాఠం చెప్పుకున్నామండి. ఏమేం సన్నివేశాలు చెప్పుకున్నామంటే, శివుడు దూతగా వెళ్ళిన సందర్భాలు ఎక్కడెక్కడున్నాయి? లేక పరమాత్మ దూతగా వెళ్ళిన సందర్భాలు ఎక్కడెక్కడున్నాయి? మనకి శుంభ నిశుంభాసురుల యుద్ధంలో మనకి దేవీ మహాత్మ్యంలో ముఖ్యంగా చండీ హోమ విధానంలో, చండీ పారాయణలో, చండీ సప్తశతిలో వస్తుందండి. 8దో అధ్యాయంలో వస్తుంది. రక్తబీజులు వచ్చే సమయంలో అమ్మవారు శివుడిని నా తరఫున నువ్వు దూతగా వెళ్ళవయ్యా అని చెప్పి శివుడిని దూతగా పంపిస్తుందండి. అప్పటినుంచి ఆయన శివదూతి ఆవిడ పేరొచ్చింది. శివదూతి అని పేరొచ్చిందండి. అలాగే దూత అనే ఆ కథ చెప్పుకున్నామండి. రెండోది పరమాత్మ దూతగా వెళ్ళినటువంటి సందర్భం ఎక్కడ? అంటే కృష్ణరాయబారం చెప్పుకున్నాం. కృష్ణుడు సాక్షాత్తు పరమేశ్వరుడు పరమాత్మ. భక్తుల మీద అనుగ్రహం కొద్దీ ఏదైనా చేస్తాడాయన. ఆ మాటే ఇక్కడ చెప్పబోతున్నారండి. కిం బహునా దౌత్యాదికమపి కృత్వా భక్తాన్ రక్షతీత్యాహ నమో దూతాయ చ. అంటే ఇంకా అది ఇదనేమిటయ్యా దేవుడిని ఎలా రక్షిస్తాడు ఆ దేవుడంటే ఎలాగైనా రక్షిస్తాడు. అడ్డబడి రక్షిస్తాడు. అవసరం వస్తే దూత రూపంలో కూడా పెడతాడాయన. భక్తాన్ రక్షతి భక్తులను రక్షిస్తాడు. అందుచేత నమో దూతాయ చ. అంటే దూతః సందేశహరః. దూత అంటే సందేశాన్ని పట్టుకెళ్ళేటటువంటి వాడు. సందేశ్ తదా తదాత్మా ఆత్మనాపి కదాచిత్ వర్తమానాయ ఇది భక్తవత్సలయ అగ్నిరూపేణ వా దేవానాం ఇత్థం కుర్వతే వా. మామూలుగా మనం పురాణ కథల్లో ఎక్కడెక్కడ ఆయన దూతగా వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ పాండవుల తరఫు నుంచి దూతగా వెళ్ళాడు. వెళ్ళి అంటే కృష్ణరాయబారం. ఆవేళ మనం మహాభారతంలో, సంస్కృత భారతంలో ఎలాంటి ఉపన్యాసం ఇచ్చాడో శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ సభలో అక్షరశః చదువుకున్నామండి. అయ్యా కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు ఆ 2, 3 ఎపిసోడ్‌లు వెనకాల చూసుకోండి. ఎంత వివరంగా అది చెప్పుకోవడం ఎంత ఆనందకరంగా ఉంటుందో. చెప్పదలుచుకున్నటువంటి ఆయన సందేశం ప్రారంభంలాగా అయితే చెప్పదలుచుకున్న విషయం అయితే మొట్టమొదటి శ్లోకంలోనే పూర్తయిపోయిందండి. ప్రారంభము, పూర్తి కూడా ఒక్క శ్లోకంలో చేసేసాడండి. అది ఆయన యొక్క వక్తృత్వం శ్రీకృష్ణ పరమాత్మది. ఒక లౌకికమైన ఒక మనిషిగానే భావించిన ఓహో! ఇలా మాట్లాడాలన్నమాట అనేటి విధంగా మనకి ఒక బోధ చేసి వదిలిపెట్టారండి. మిగతా శ్లోకాలన్నీ కూడా ఆ ఒక్క శ్లోకానికి వివరణే. ఇంకా 70, 80 శ్లోకాలు నడిచాయి. అవన్నీ చెప్పుకున్నాం మనం. ఒక్కసారి చూడండి. వెనక్కి వెళ్లి చూడండి. ఆ ఎపిసోడ్స్ చూడండి. అలాగే ఇంకా మనకి దూతగా చెప్పుకుంటే మనకి సుందరకాండ చెప్పుకున్నామండి. సుందరకాండలో హనుమ దౌత్యం 2 భాగాలు. ఒకటి సీతాదేవి దగ్గర ఆయన గుర్తుపట్టుకోవడం, వెతుక్కోవడం. అప్పుడు ఆయన దూతగా వెళ్ళినటువంటి కృత్యాలేమిటి? మొత్తం సుందరకాండ అంతా కూడా పరామర్శ చేసేసామండి. అదయిపోయిన తర్వాత ఇంక రావణాసుడితోటి దౌత్యం. అప్పుడు ఇలా ఆయన మాట్లాడే పద్ధతి ఎలా ఉండదు. చివరిదాకా మళ్ళీ శ్రీరాముడికి మళ్ళీ వెనక్కొచ్చి ఏం చెప్పాడు? ఈ ఘట్టాలన్నీ కూడా ఇక్కడ ఈ ఒక్క మాట నమో దూతాయ చ, ప్రహితాయ చ. ప్రహిత అంటే చాలా హితుడు. ఎంత ఇష్టంగా చేస్తాడంటే ఇంక అంతా ఇంత హద్దులు లేవు దానికి. ఈ 2 వాక్యాలకి చాలా వివరంగా చెప్పుకున్నామండి. ఇప్పుడు అందులో దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టట్లేదు ఈవేళ. ముందరకెడుతున్నాం. అయిపోయిన కథే చెప్పుకున్న కథే కనుక. తర్వాత ఆయన అవసరం వస్తే అయితే ఈ వేదాల్లో ఎక్కడైనా దూతగా వెళ్ళాడా? అనేక చోట్ల ఉందయా. యథా అని చెప్తున్నానండి. అగ్ని రూపే ఇది మనం చెప్పుకోలేదండి. ఇప్పుడు చెప్తానండి. అగ్ని రూపేణ వా దేవానాం ఇత్థం కుర్వతే వా. దేవతని అగ్ని రూపంలో ఈయన దౌత్యం చేస్తుంటాడండి. అలాంటి వాక్యాలు ఎక్కడైనా ఉన్నాయి? ఋగ్వేదంలో ఉన్నాయా? అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అనుటి మనకి ఋగ్వేదంలో వాక్యం వస్తుందండి. అగ్నిం దూతం వృణీమహే. అగ్నిదేవుడిని వాళ్ళు దూతగా వరించారటండి మిగతా దేవతలందరూ కలిసి. అంటే ఆయన అగ్నిదేవుడు వెళ్ళి ఆ యజ్ఞం చేస్తున్నటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి, "ఏమయ్యా! నువ్వు యజ్ఞం చెయ్యి. ఈ హవిస్సును అందులో వెయ్యి. ఇది నేను పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాను. వాళ్ళు నీకు శుభాలిస్తారు" అని చెప్పి ఇద్దరి మధ్యలో సంధానకర్త. లోకంలో బతికున్నటువంటి మనలాగా జీవిస్తున్నటువంటి ఒక యజమాని. ఆయనకి కనిపించనటువంటి కానీ ఫలాలు ఇవ్వగలిగినటువంటి శక్తివంతులైనటువంటి దేవతలకి మధ్యలో దూతగా ప్రవహిస్తాడటండి. అగ్నిర్దేవానాం దూత ఆసీత్ అని మళ్ళీ ఇంకో శతవథ బ్రాహ్మణంలో. మళ్ళీ ఇంకో చోట త్వం దూతః కవిరసి ప్రచేతాః అని ఈ రకంగా నువ్వు దూతవయ్యా కవిరసి నువ్వు సృష్టికర్తవు కూడాను. ప్రచేతసుడి ఇలా వర్ణిస్తున్నటువంటి అనేక వాక్యాలు మనకి ఇందులో వేదంలో కనిపిస్తున్నాయి. దూత అనేటటువంటి ఒక రూపంలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ప్రార్థించుకున్నారు అని అంతవరకు చెప్పారండి. ప్రహితాయ చ ప్రైషకరాయ భక్తవత్సలతయా ఏవహి కదాచిత్ తదపి కరోతి. ఎవరినో మెసెంజర్ అనమాట. ప్రహితుడు అంటే
2 అర్థాలు వస్తాయండి. ప్రాహితాయ ఒకటి, ప్రహిత దాని చతుర్థి. ప్రహితు అంటే పంపించుట అర్థం అండి. పంపించడం అంటే మెసెంజర్ అనమాట. ప్రహితుడు అంటే మెసెంజర్. ప్రేషకుడు అంటే మెసేజ్ పట్టుకెళ్ళేటటువంటి వాడు. ఇదేమిటయ్యా ఆయన పట్టుకెళ్ళాడయ్యా అంటే భక్తవత్సలతోటే భక్తుడి యెడల వాత్సల్యంతోటి ఏ పనైనా చేస్తాడు. తదపి కరోతి అది కూడా చేస్తాడాయన. ఇక్కడ అగ్ని అభిప్రాయం వా లేక అగ్నిదేవునికి అభిప్రాయంగా కూడా ఇక్కడ వేదపరంగా చెప్పుకొస్తాడండి. సహీ దేవాన్ ప్రతి యజమానః ప్రహితో భవతి. ఆయన దేవతలకి యజమానుడే ఇతన్ని పంపిస్తూ ఉంటాడు. ఈ హవిస్సు పట్టుకెళ్ళవయ్యా ఆ దేవతకి వరుణదేవుడికి, ఇంద్రుడికి అంటుంటే ఈ అగ్నిని పట్టుకెడుతూ ఉంటాడటండి. గతి అనంతర తదర్థ వ్యాకరణ సంవత్సరం కూడా అక్కర్లేదు. తర్వాత నమో నిషంగిణే చ ఇషుధిమతే చ. నిషంగము అంటే కత్తి అని చెప్పుకున్నాం. అంటే ఇషుత్ అంటే ఇషుధి అంటే అమ్ముల పొది. ఇషుధి అంటే ఇషు అంటే బాణము, బాణము ఉంచుకునేది అమ్ముల పొది. వీటి గురించి వ్యాఖ్యాతం ఇది మొత్తం వచ్చిన పదాలే. అక్కడ ఆల్రెడీ మీకు వ్యాఖ్యానం చేయడం జరిగింది. అంచేత ఇప్పుడు రాయట్లేదే. పూర్వం స్థేయకరణ విషయతయా విశేషణద్వయం ఆమ్నాతం. స్థేయకరణ విషయత అక్కడ ఇదివరకు చెప్పినటువంటి దాంట్లో ఈ 2 పదాలు కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. ఇదానీంతో రక్షణ అక్కడ ఏంటంటే దొంగతనము చేసేటటువంటి తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమస్సృగావిభ్యో జిఘాగుం సద్భ్యో ముష్ణతాం పతయే నమో నమోసిమద్భ్యో నక్తంచరద్భ్య ప్రగృంతానాం పతయే నమో నమ నిషంగిణ ఇషుధిమతే. అక్కడ అదే మాట ఆ మాట అది ఎంత పట్టుకొచ్చారండి ఇక్కడికి. అయితే అక్కడ దొంగతనం చేసేటటువంటి సందర్భంలో అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమిటయ్యా మళ్ళీ వచ్చింది కదా, చెప్పింది చెప్పి అలా చెప్పుకుంటుంటుందా నమ్మకం కాదయ్యా. ఒకే పదాన్ని మళ్ళీ ఇంకో అర్థంలో కనుక చెప్తే అది ఒక భిన్న పదం కనుక తీసుకోవాలి. ఇదానీంతు రక్షణ విషయం ఇది వివేక. కొంచెం ఆలోచిస్తే ఏమిటంటే ఇక్కడ భక్తులని రక్షించే సందర్భంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భృత్య రక్షణార్థం ఆయుధమపి దేవో గృహ్ణాతి. దేవుడు కత్తి కూడా పడతాడు. ఎవరి కోసం? భృత్య రక్షణార్థం ఆయన్ని సేవించేటటువంటి సేవకులను రక్షించుకోవడం కోసం అని. సేవకులు మామూలు సేవలు చేస్తారు పాపం, కానీ శత్రువులు వస్తే వాడు తట్టుకున్నాడు, వాడు యుద్ధం వాళ్ళు వాళ్ళ వల్ల కాదు ఆ శత్రువుని ఓడించడం. అప్పుడు ఈయనే రంగంలో దిగుతాడు ఆయుధాలు పట్టుకుని. ఆయన అంతా చెప్పుకొచ్చారండి. నమస్తీక్ష్ణేషవేచ నమః తీక్ష్ణ యశవేచ నిశిత శరాయ ఆయుధినేచ. తీక్ష్ణమైనటువంటి చాలా పదునైనటువంటి ఇషు అంటే బాణం అండి. అంటే నిశిత శరాయ చాలా షార్ప్గా ఉండేటటువంటి యారో. ఒక చోట అండి మహాభారతంలో దుర్యోధనుడు ఒకసారి కర్ణుడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఆవిడ కర్ణుడు ఒక బాణాన్ని ఆ బాణం ములుకుని బాగా సానపడుతూ ఉంటాడు. అప్పుడు దుర్యోధనుడు అడుగుతుంటాడు, ఎవరి కోసం అయ్యా ఈ బాణం? నా ఆగర్భ శత్రువు అయినటువంటి అర్జునుడి మీద ప్రయోగించడం కోసం అయ్యా అంటాడండి. దానికి పదును పెట్టి అంటే తగలతోటే గుర్తుకుపోవాలన్నమాట. మళ్ళీ అలాగా కొన్ని నిశిత శరాయ ఆయుధినేచ అంటే ఇక్కడ నమస్తీక్ష్ణేష వేచాయుధినేచ ఆయుధం ధరించినటువంటి వాడు. అయితే ఒక ఆయుధమా? బహుభి ప్రశస్తైర్వా ఆయుధై తద్వతే. అంటే చాలా ఆయుధాలు ఉన్నాయి ఆయనకి. ఒక శూలం ఉంది, ఒక బాణం ఉంది, ఒక ధనుస్సు ఉంది, ఒక కత్తి ఉంది, ఇంకా కటారం ఉంది, ఏదో రకరకాల ఆయుధాలు. రథం నిండా ఆయుధాలు ఆయనకి, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. అలాంటి ఆయుధాలన్నిటితోటి ఉన్నటువంటి వాడు తద్వతే. వత్ అంటే ఉండుట, బుద్ధి మత్, ధీమత్, మత్తన వత్తన ఉన్నవాడని. భూమిని ప్రశంసాయాం వా మత్వద్ధీయ ఇనిహి. భూమి ఎందు ప్రశంసలో ఇప్పుడు ఇది వాడుతూ ఉంటారు అని చెప్పుకొచ్చారండి. ఇదంతా మనం ఈ భాష ఇది భట్టభాస్కరంలో వచ్చేసామండి. తర్వాత అంటే పూర్వభాగం అయిపోయింది కదా. ఇక్కడ ఇందాక దాంట్లో చూస్తూ ఇక్కడ చూడండి ఆఖరి ప్రమృష అనే పదానికి ఇక్కడ పరమృష దానికి నెక్స్ట్ వాక్యంలో ఇక్కడ ఉందండి సాయన భాష్యం. పరసైన్య వృత్తాంత పరామర్శక. అవతల వాళ్ళ యొక్క సైన్య వృత్తాంతాన్ని మొత్తం తెలుసుకునేవాడు. అంటే వారి ఇంటెలిజెన్స్ అనమాట, శత్రువు ఇంటెలిజెన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెవరు సైన్యం ఎక్కడెక్కడ ఉంది, ఈ విషయాన్ని తెలుసుకునేవాడు ప్రమృష. దూరత తద్వృత్తాంత జ్ఞాన కుశల. దగ్గరికి వెళ్ళి తిరిగి రావడం కాదండి, దూరంగా ఉండి కనిపెట్టడం. తద్వృత్తాంత కుశల తద్వృత్తాంత జ్ఞానం అంటే శత్రు సైన్యం
ఆ శత్రు సైన్యంలో కమాండర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సబ్మెరీన్స్ ఎక్కడున్నాయి, లేకపోతే షిప్స్ ఎక్కడున్నాయి, మరి కనిపించకుండా ఇక్కడి నుంచి వాటిని శాటిలైట్ ద్వారానో లేకపోతే మిగతా గూఢచారుల ద్వారానో ఆ విషయాన్ని తెలుసుకునేటటువంటి వాడు ప్రముషుడు. దూత అయిపోయిందండి. ప్రహిత స్వామినా ప్రేషిత పురుష. ఇక్కడ అంటే పంపించిన మెసెంజర్ అని అర్థం చెప్పారు. ప్రహితుడు అంటే చాలా హితమైనటువంటి వాడు అని ఆ వేళ మనం హనుమంతుడి విషయంలో చాలా చెప్పుకున్నామండి. నిషంగి ఖడ్గయుక్త యుషిధిమాన్ బాణ ఆధారయుక్త. అంటే బాణాధారం అంటే బాణములకు ఆధారం ఏంటంటే అమ్ములపది అది కలిగినటువంటి వాడు. తీక్ష్ణా ఇషవ యస్య అసౌ తీక్ష్ణేషు. చాలా పదునైనటువంటి బాణములు ఎవనికి కలవో. ఇక్కడ బహువచనం అండి. ఇందాక ఏకవచనం ఇక్కడ రాశారు భట్టభాస్కర్, ఇక్కడ బహువచనంలో అర్థం రాస్తున్నారు. బహూన్య ఆయుధాన్ని యస్య సంతి. ఎవరికైతే చాలా ఆయుధాలు ఉంటాయో అతన్ని ఇక్కడ ఈ అర్థంతో ఆయుధినే చ అని చెప్పుకొచ్చారండి. తర్వాత నమస్వాయుధాయ చ సుధన్వనే చ. ఈ స్వాయుధాయ అనే పదానికండి 2 రకాల సంధి చేయొచ్చు. సు ప్లస్ ఆయుధాయ, స్వ ప్లస్ ఆయుధాయ, 2 రకాల కూడా. సు అంటే చాలా మంచి, సుగ్రీవుడిలో సు అంటే సుగ్రీవ, మంచి కంఠము కలవాడు. అంటే అతని కంఠం మంచి జబ్బూర కంఠంలా ఉంటుందన్నమాట మాట్లాడుతుంటే. అక్కడ అలాంటి సు అనే శోభన అనే అర్థంలో చెప్తారని. నమస్వాయుధాయ చ, శోభన ఆయుధాయ, అమోఘ ఆయుధాయవా. అంటే చాలా గొప్పదైన ప్రశంసించుటకు యోగ్యమైనటువంటి ఆయుధము కలవాడు అని అర్థం చెప్పచ్చు స్వాయుధాయ. ఇంకోటి ఏమిటి, అమోఘమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధాన్ని అవతలాడు దాన్ని ఓడించలేడు, దాన్ని పగలగొట్టలేడు, దాన్ని ఖండించలేడు. అటువంటి ఆయుధాలు కలవాడు అని చెప్పి యద్వా శోభన ఆకార ఆయుధ స్వాయుధ. అంటే శోభన అంటే అక్కడ అందమైనటువంటి శోభనాకారం, చాలా అందముగా ఉండేటటువంటి ఆయుధము, దాని పేరు ఏంటంటే స్వాయుధం. అది ఎవరికైతే ఉంటుందో తస్మై, అది కలిగినటువంటి వానికి పరమాత్మ నమస్కారం. ఆయుధాన్ని గృహ్ణాతి ఇది కించ త్వమేవ తదర్హత్వాత్ తచ్చోభన ఇది. ఇంకో చోట అన్నారు, ఏమయ్య నీ చేతిలో ఉంటే మెరుస్తుంది అది, అది మామూలుగా అయితే ఆయుధమే, కానీ నీ చేతిలో ఎప్పుడైతే పడిందో ఇంక దానికి మెరుపు ప్రారంభమయ్యా అంటూ అదో రకమైన వర్ణన. అంటే అది ఎవరికి అంటే మనం అప్పుడప్పుడు ముత్యాల ముగ్గులు అవతల ఎత్తేసినట్టుగా ఆ అవతల వాడిని పొగడ్డానికి వాడేటటువంటి సందర్భంలో ఎలాంటి మాట వాడతామో అలాంటి అర్థం కూడా దీనికి చెప్తున్నారు ఇక్కడ. అర్హం బిభర్షి సాయక నిధన్వా సుధన్వని. ఇంకోటి శోభన కోదండాయ, బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నటువంటి విల్లు కలవాడు. అంటే ప్రాధాన్యాత్ అస్య పృథక్ ఉపాదానం. అంటే మిగతా ఆయుధాలు చాలా ఉన్నాయి, అవన్నీ దగ్గరికి వెళ్ళి చేత్తో ఆ ఆయుధంతో కొట్టేంత దూరంలోకి వస్తేనే కొట్టగలుగుతాడు. గద ఉంది, గదతో కొట్టాలంటే గద విసిరితే గద వీడి చేతిలో పోయింది ముందర, వీడి దగ్గర ఆయుధం లేనట్టు అయిపోతుంది గద విసిరేస్తాను అని చెప్పి ఏం చేస్తారు, గద చేతిలో ఉండగానే అంత దగ్గరలో వెళ్ళి కొట్టాలి. కానీ బాణానికి ధనుసుకి అక్కర్లేదు, ఎంత దూరం కొట్టినా దూరంగా గురి చూసి కొట్టే తన ధనుసు తన దగ్గర ఉంటుంది, మిగతా బాణాలు తన దగ్గర ఉంటాయి, ఇంకోటి ఎవరైనా మీదకి వస్తే వాడిని కొట్టేయచ్చు. అంటే దానికి ప్రాధాన్యత ఎక్కువ అండి ధనుస్సుకి. అతిశయ ప్రదర్శనార్థం వా, చాలా గొప్పది అని చెప్పడానికి కూడా ఇక్కడ సుధన్వనే పదం వాడుండొచ్చు. శోభనతర ధన్వనే సౌవర్ణత్వాత్. ఇక్కడ పరమశివుని యొక్క ధనుస్సు మేరుపర్వతం. ఆ మేరుపర్వతంతో కూడా బంగారు కొండ, ఆ బంగారు కొండతోటి ఏర్పడిందంటే అది సువర్ణ ధనువు. అది సౌవర్ణత్వాత్. రెండోది సువర్ణం అంటే మంచి కాంతి కల, మంచి వర్ణము. మంచి వర్ణం అంటే మంచి రంగు కలది, అంటే బంగారు రంగు అంటే ఏదో ఆకర్షణీయమైన రంగు కలది అని ఆ రకంగా కూడా చెప్పుకోవచ్చు. అని ఆయుధాన్ని వర్ణిస్తూ ఆ ఆయుధంతో కూడి ఉన్నటువంటి రుద్రుడిని వర్ణిస్తున్నాడండి ఇక్కడ. ఇంతవరకు కూడా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఇక్కడి నుంచి అధునా భృత్య రక్షణ విషయత సర్వత్రాపి సన్నియంత ఇది ప్రతిపాదయతి నమస్సృత్యాయ చ ఇది. ఇంతవరకు కూడా ఆయుధాలు వర్ణించాడండి, ఆయుధాలతో కూడినటువంటి రుద్రుడిని వర్ణించాడండి. లేక యుద్ధరంగంలో వెళ్ళేటువంటి భేరీలు మోగించేటటువంటి ఆ భేరీల రూపంలో ఉన్నవాడు, భేరీలు వాయిద్య కర్రల రూపంలో ఉన్నవాడు, ఆ భేరీ శబ్ద రూపంలో అన్ని అలా వర్ణించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అది కాదయ్యా, శత్రువు దగ్గర నడుచుకుంటూ కార్గిల్లో వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలండి. అక్కడ రోడ్డు వేసారు, అంత ముందరైనా ఏమీ లేదు. అటువంటి దాన్ని ఏమంటారయ్యా, అక్కడ సైన్యం ఉంటే ఆ సైన్యానికి నమ్మకానికి సంబంధం ఉందా? ఉందండి. అధునా భృత్య రక్షణ విషయతయ సర్వత్రాపి సన్నియంత ఇది ప్రతిపాదయతి నమస్సృత్యాయ చ ఇది. నమస్సృత్యాయ మంత్రంతో
భృత్యుల్ని అంటే తను నమ్ముకున్నటువంటి వాళ్ళని రక్షించడం కోసమని అన్ని పక్కలా కూడా ఆయన కాపలా కాసుకుని దగ్గరే ఉంటాడు అని అర్థం చెప్తున్నాడండి. ఎలాగంటే నమస్సురుత్యాయ అనే మాటకి ఏంటంటే సురతయ క్షుద్ర మార్గా తత్ర భవాయ గతుకుల రోడ్డు అండి. సురతము అంటే గతుకుల రోడ్డు. గతుకులు అంటే చిన్న చిన్నవి కాదు, గోతులు ఉంటాయి, గొప్పలు ఉంటాయి. మనకి చంద్రయాన్ 3 పైకి వెళ్ళినప్పుడు ఎక్కడ పోయి ఉందో అని అది వెళ్ళేదాకా దానికి తెలియదు, మనకి తెలియదు అది ఎక్కడ దిగుతుందో. అలాంటి దాని పేరు ఏంటంటే సంస్కృతం క్షుద్ర మార్గం. తత్వ ఆ రూపంలో కూడా అక్కడ ఉంటాడు. మరి పొరపాటు అక్కడ వీళ్ళని రావద్దని చెప్పడానికి అక్కడ ఉంటాడు. ఒరే ఇక్కడ రాకుండా గోతులు పడిపోతాం, ఇక్కడ లేడు, ఇక్కడ గట్టు ఉంది, అలా చెప్పడం కోసం ఆ రూపంలో ఉంటాడటండి. అంటే మనకు కూడా స్మూత్ గా ఉండేటటువంటి సర్ఫేస్ లో చెయ్యట్టుని గబగబా నడిపిస్తాడు. గతుకుల రోడ్లో రే అబ్బాయి కొంచెం జాగ్రత్తగా నడవరా, పట్టుబట్టి నడవరా, పడిపోతాం అని మెల్లగా జాగ్రత్తలు చెబుతూ తీసుకెడతాడండి. అలాగా సేవకుల్ని ఆయన సేవించే వాళ్ళని కూడా మనకి కష్టకాలం వచ్చినప్పుడు ఏం పర్వాలేదు, కాస్త ఓర్చుకో, కాస్త ఓర్చుకో అని చెప్పి ఆ దగ్గరుండి చేయట్టుకుని తీసేడతాడటండి. గతుకుల రోడ్డు జీవితం అప్పుడు. రోడ్డు అంటే రోడ్డు అని కాదు, అక్కడ కాలం అటువంటిది. ఆ కాలంలో అన్ని ఇబ్బందులే. అల్లా చెప్పాడండి. రెండోది ఏమిటంటే అన్నీ అలాగే ఉంటాయా రోడ్డు మొత్తం ప్రయాణదారు కాదయ్యా. పథ్యాయచ అంటే పథ్యాయచ అంటే పంథానః మహామార్గాః తత్ర భవాయ హైవేస్. మహామార్గం అంటే హైవే అని అర్థం అండి, కరెక్ట్ ట్రాన్స్లేషన్. హైవే మహామార్గః బహువచనం అంటే ఇంకా హైవే మీద పోతుంటాయి. ఇప్పుడు చూడండి హిమాలయాల్లో ఇంత ముందర మన వాళ్ళు ఏం చేశారు 70 ఏళ్ళ నుంచి, చైనా వాడు 1959 నుంచి కూడా రోడ్లు వేసుకున్నాడు హిమాలయాల్లో ఎప్పటికప్పుడు. సైన్యం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే 5వ నిమిషానికి అక్కడ బోర్డర్ దగ్గర వెళ్ళిపోయిట్లో పెట్టుకున్నాడండి. మన వాళ్ళు వదిలేశారు. కారణం ఏం చెప్పారంటే వాళ్ళు ఇక్కడ రాలేరు కదా, వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళు గతుకులు కూడా రావాలి కదా. ఇది ఎక్కడ కూడా వాళ్ళు వస్తారు రారు ముందు నువ్వు ఎదురిస్తారు కదా అక్కడ బోర్డర్లో, అక్కలేదు వాళ్ళు రాలేరులే, వాళ్ళు ఇబ్బంది పడిపోవాలి మన గతుకుల రోడ్డు చూసి. చూడండి ఎలా ఉంటుందో దురదృష్టం. ఈవేళ మళ్ళీ మనకి ధరలు పెరగడానికి నా ఉద్దేశంలో కారణం ఏంటంటే మొత్తం మనకి డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టవలసి వచ్చిందండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులు రోడ్లు లేవు అసలు. ఇప్పటికి మెల్లగా చైనా వాడికి అంతవరకు కూడా టిబెట్లో దాటిన తర్వాత అంతవరకు కూడా ఆల్మోస్ట్ మీకు బోర్డర్ దాకా తీసుకెళ్ళిపోయారు. అందులో వెళ్ళిందే మొన్న ఈ టన్నెల్స్, అప్పుడు టన్నెల్స్ వేయడం ఎవరు ఊహించలేరు. దానికి ఏమంటారంటే పేరు పథ్యాయచ పంథానః మహామార్గాః తత్ర భవాయ. హైవేస్ మీద ఉండేటటువంటి అంటే ఫుల్ స్పీడ్లో పోనివచ్చు అక్కడ. అలాంటి రోడ్ల రూపంలో ఉండేటటువంటి వాడు అంటే కాలం బాగా కలిసి వచ్చే సమయంలో మళ్ళీ మనకి బోల్తా కొట్టకుండా తీసుకెళ్ళేటటువంటి వాడు. తర్వాత అండి నమః కాట్యాయచ. ఇక్కడ దీనికి ఏం చెప్పారో చూద్దామండి. పంథ శోభనం ధను పినాక రూపం ఎస్య శోభనం ధను. ఆయన పినాకి అని పేరుంది కదా, పినాకపాణి అని. పినాకం అంటే శివుని యొక్క ధనుస్సు పేరు పినాకం. విష్ణుమూర్తి యొక్క ధనుస్సు పేరు శార్ంగం, శార్ంగ ధన్వా అంటాం కదండి. ఇక్కడ పినాక రూపం యస్యాసో సుధన్వా. శృతి పాద సంచార మాత్ర యోగ్య అంటే నడిచి మాత్రమే జాగ్రత్తగా వెళ్ళడానికి యోగ్యం, వాహనాలు వెళ్ళవు. క్షుద్ర మార్గ తం అర్హతీతి శృత్య పదాతి ఆ రూపంలో ఉండేటటువంటి పరమశివుడు ఇక్కడ. పంథా రథ అశ్వ ఆది సంచారక్షమ. రథాలు గుర్రాలు ఇలాంటి వాటితోటి అంటే వెళ్ళగలిగినటువంటి మెయిన్ రోడ్లు అనమాట, ఇందాక హైవేస్ అనమాట. వాటికి క్షమ ప్రౌఢ మార్గ. ఆ రోడ్డు కుంగిపోకూడదు, అది అలా మనకి రాళ్ళేసి మొత్తం అంతా రోడ్లు వేసి ఫార్మేషన్ అంతా ఉంది కదండి, ఆ రకంగా. తమ్ అర్హతీతి పథ్య అటువంటి రోడ్డు రూపంలో ఉండేటటువంటి అంటే మార్గ రూపంలో ఉండేటటువంటి వాడు కూడా ఎవరంటే పరమశివుడే. సేనాన్యాధి కుత్సితం అటతి జలం. ఇక్కడ ఇంకో అర్థం ఇంకెక్కడి నుంచి మారుస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే నమః కాట్యాయచ నీప్యాయచ. ఇక్కడి నుంచి అండి జలానికి సంబంధించినటువంటి పదాలు ప్రారంభమవుతున్నాయండి. ఇది దీనికోసమే నేను ఇవాళ ప్రత్యేకించి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సి వచ్చింది, విశ్రాంతిగా చెప్పుకుందామండి. నమః కాట్యాయచ అంటే కాటహ అంటే కోపహ. కోపం అంటే తెలుసుండి నుయ్య ఏమండి, అంచేత నూతి రూపంలో ఉండేటటువంటి వాడు అని చెప్పి దానికి ఋగ్వేదంలో మంత్రం కూడా చెప్తున్నారు. యద్వా అదొక అర్థం అండి. లేక శివలింగ రూపంలో ఉన్నటువంటి వాడు అంటే ఇక్కడ లింగే నిత్యం సన్నిహితాయ. శివలింగ రూపంలో నిత్యం దగ్గరగా అంటే లింగధారులు ఉన్నారనుకోండి, సత్యనారాయణ ఇలాంటి వాళ్ళందరూ నిత్యము శివలింగాన్ని ధరిస్తూనే ఉంటారు. ఆ రకంగా ఉండేవాళ్ళని కూడా వాడిని కాట్యాయ అంటారటండి, ఆ రకంగా ఉండే శివుణ్ణి.
చెప్పుకొస్తూ తర్వాత ఇక్కడ కింద చూడండి ఏం చెప్పారు. కాట అల్ప ప్రవాహ యోగ్య. అంటే ఇక్కడ చూడండి, కుత్సితం అటతి జలం అత్ర. చాలా తక్కువ జలము ఇక్కడ ఉంటుంది. కాట దాని పేరు. అల్ప ప్రవాహ యోగ్య, చిన్న చిన్న చాలా చిన్నదిగా ఉండేటటువంటి కొంచెం నీటి మడుగు, లేదా చిన్న సెలయేరు. సెలయేరులో కూడా ఇంకా చిన్నది ఏమైనా ఉంటే అది, దాని పేరు కాట. అందులో ఉంటున్నటువంటి కుల్య ప్రదేశ. కుల్య అంటే కాలువ. కుల్య ప్రకృతి, కాలువ వికృతినండి, కాలువ. కుల్య ప్రదేశ, కాలువలు చిన్న చిన్న బోధి కాలువ అంటామే అటువంటిది అనమాట, చిన్నది. అంటే పంటకాలం మామూలు పెద్ద కాలువ, పెద్ద కాలువ నుంచి పంట కాలువ, పంట కాలువ నుంచి బోధి కాలువ. బోధి అంటే అడుగున్నర ఉంటుంది, అంతే, అంతగా ఎక్కువ ఉండదు. ప్రదేశ తత్ర జలరూపేణ భవ కాఠ్య. అక్కడ ఆ ఉండే అంత చిన్నటి వెడల్పు తక్కువ ఉండేటటువంటి ప్రవాహం, చిన్న కొంచెం చాలా స్వల్పంగా అది మెల్లగా వెళ్తుంటాయి నీళ్లు, పొలంలో వెళ్ళే నీళ్లు. ఆ ప్రదేశంలో జల రూపంలో ఉండేటటువంటి శివుడు, దాన్ని ఏమంటారయ్యా అక్కడ, దాని పేరు కాట్య అని పేరుటండి. యస్మిన్ ప్రదేశే పర్వతాగ్ర జలం నియగ్భావేన పతతి స ప్రదేశ నేప. యస్మిన్ ప్రదేశే, ఏ ప్రదేశంలో పర్వతం కొంచెం ఎత్తైన ప్రదేశం ఉంది, పర్వతం ఉంది, ఆ పర్వతం నుంచి నీరు జారి కింద పడుతోందండి, ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే నేప అంటారట. నీప్య ఇజ, అక్కడ ఉండేటటువంటి జలానికి జల రూపంలో ఉండేవాడిని నీప్యం అంటే, కొండ మించి జారి పడుతున్న నీళ్లు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ నీళ్ల రూపంలో ఉన్నటువంటి స్వరూపం ఎవరంటే శివుడు. ఆయన ఏమంటారు అక్కడ అంటే, ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఉండేటటువంటి జలానికి ఒక్కొక్క రకమైన పేరు పెట్టారండి. అది అందుకోసం చెప్తున్నాను. పర్వతాగ్ర జలం న్యగ్భావేన పతతి స ప్రదేశ నేప. దానికి ఇక్కడ కూడా సన్నిహిత ఇందాక కాట్యాలు ఉన్నామండి, రెండిటి కూడా. తత్ర ఇక్కడ చూడండి, కొంత ఈ భాగం పూర్తి చేసేద్దాం. తత్ర జలరూపేణ అవస్థిత నీప్య. అక్కడ ఉండేటటువంటి అంటే ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి జారి పడే నీళ్లు ఉన్నటువంటి ప్రదేశంలో నీళ్ల రూపంలో ఉన్నటువంటి వాడు నీప్యుడు. అటువంటి పరమశివుడికి నమస్కారం అని. నమస్సూద్యాయ చ. సోద అంటే కర్దమ ప్రదేశ, కొంత బురద నీళ్లు. బురద ఎక్కడుంటే మీకు కొంత ఎండ వచ్చింది, నీళ్లు ఉన్నాయి, మట్టిలోంచి వెళ్ళింది, పంటకాలంలో రైతులు దిగిన తర్వాత బురద ఎక్కడ ఉండేది. కర్దమ ప్రదేశ తత్రత్య జలరూప. అక్కడ ఉండేటువంటి బురదలో అంటే మట్టి నీళ్లు కలిసినట్టు మట్టి ఎక్కువ అవుతుంది, నీళ్లు తక్కువ అవుతున్నాయి. అటువంటి ఆ కాస్త ప్రదేశంలో ఉన్నటువంటి జల రూపంలో ఉన్నటువంటి శివుడిని ఏమని చెప్పాలట, కర్దమ కర్దం. అక్కడ మాట చెప్తున్నాడు, సూద్యాయ సోద. సూద్యాయ అంటే అలాంటిది అనమాట. బురద రూపంలో ఉన్నటువంటి నీళ్ల రూపంలో ఉన్న శివుడిని సూద్య అని అన్నట్టండి. ప్రదేశ సూద్య. ఇక్కడ సరహ ప్రసిద్ధం, సరస్సు తెలుసున్నదే అన్నారండి. తత్రత్య జలరూప ప్రదేశ సరస్య సరవ్యాయ. ఇక్కడ సూద్యాయ చ సరస్యాయ చ. ఇక్కడ మనకి చాలా టైం పెట్టుకుందామండి కాస్త. ఇక్కడే మనం చెప్పదలుచుకున్నటువంటి వివరణ అంతా. ఇక్కడ తత్రత్య జలరూప, సరస్సులో ఉండేటటువంటి జల రూపంలో ఉన్న శివుడు అని అన్నారండి. ఏమిటి అసలు దీని సంగతి? ఇప్పుడే దీనికే పైన చూడండి, ఇక్కడ ఏమని రాస్తున్నారు ఈ వాక్యాలు ఒకసారి చూసేద్దాం. భట్ట భాస్కర భాష్యంలో నమస్సూద్యాయ చ ఎత్ర కదాచిదపి జల అభావ న దృశ్యతే స సోద. జల అభావ అంటే నీళ్లు లేకపోవుట. ఎక్కడా నీళ్లు లేవనే మాట లేదండి, అంటే ఎప్పుడు నీళ్లు ఉంటాయి అక్కడ. అటువంటి దాని పేరు ఏమిటంటే సోద. అంటే నిత్యము అక్కడ నీళ్లు అలా స్రవిస్తూనే ఉంటాయి, ఎక్కడో ఒక నీళ్లు వస్తూనే ఉంటాయి. కర్దమ తత్ర భవాయ అంటే బురద రూపంలో ఉండేటటువంటి నీళ్లలో ఉండేవాడు. సరస్యాయచ అంటే సరహ అంటే సరస్సు అన్నా ఉన్నాం. సరస్సు అంటే మరి కొల్లేటి సరస్సు ఇలాంటివి అనుకుంటామండి. కాదండి, ఇక్కడ ప్రత్యేకించి అర్థం ఇచ్చారండి. కృత్రిమ జలాశయ తత్రచ్చ జలరూప సరస్య. కృత్రిమమైనటువంటి జలాశయం ఏంటండి, దాని పేరు అంటే ఆర్టిఫిషియల్ లేక్. ఆర్టిఫిషియల్ లేక్ పేరు ఏమిటంటే సరస్సు అని ఒక అర్థం అండి. అక్కడ ఉండేటటువంటి తత్రత్య జలరూప సరస్య. అక్కడ ఉండేటటువంటి ఆ కృత్రిమ జల రూపంలో ఆ కృత్రిమ జలాశయంలో ఉండే జలాన్ని పేరు ఏమిటంటే ఆయన పేరు సరస్యుడు. తత్ర భవాయ ఆ రూపంలో ఉండే శివుడు. ఇక్కడ మనకి ఎక్కడైనా
ఆర్టిఫిషియల్ లేక్స్ ఎక్కడైనా వచ్చినటువంటి ఘట్టాలు ఎక్కడైనా ఉన్నాయా అని అనుమానం వచ్చిందండి. భారతంలో కనిపించాయండి. భారతంలో కనిపించాయి. 2 సార్లు 2 ఆర్టిఫిషియల్ లేక్స్ క్రియేట్ చేశాడండి అర్జునుడు. 2 సార్లు. అమ్మ నా మాట వినిపిస్తుందా లేదా? నీ ఎప్పుడు వినిపిస్తోంది. అందరూ చాలా సీరియస్ గా ఏమో ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. ఇప్పుడే డౌట్ వచ్చింది నాకు. సరే. అందరూ చాలా వినిపిస్తుందండి. ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. సరే ఇప్పుడు చెప్తాం చూడండి. భీష్మ పర్వంలో అక్కడ ఏమైంది తెలుసు, మనకి మామూలుగా ఇంతవరకు ఎప్పుడూ చదవలేదండి, వినలేదండి, సినిమాలో ఎవరు సరిగ్గా చూపించలేదండి. ఇప్పుడు నేను మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ వెనక్కి వస్తానండి, పర్వాలేదు. భీష్ముడు సాయంకాలం వేళ పడిపోయాడండి. పడిపోయాడు. వెంటనే మనకి సినిమాలు అన్నింటిలో ఏం చూపించారంటే దాహం అంటారు. దాహం అంటున్నారు. వెంటనే అందరూ మంచినీళ్ళు గ్లాసులు ఎత్తుకుని చెంబులు ఎత్తుకు వచ్చేసారు. అక్కర్లేదన్నాడు. అర్జునుడు వచ్చి బాణం ఎత్తు కొట్టాడు. వెంటనే అక్కడ నీళ్ళు వచ్చి తాగాడు అని చెప్తారండి. అంటే ఎప్పుడు జరిగినట్టయింది? 10వ రోజు సాయంకాలం తాగినట్టు అయిందండి? లేదండి, అది చెప్పదలసిన విషయం. 10వ రోజు సాయంకాలం అంటే ఆయన పడిపోయాక తల వేళ్లాడుతోందండి. తల ఒకటి కొట్టలేదు అర్జునుడు పాపం, తల వెనకాల నుంచి కొట్టలేదు. బాణాలు అంచేత బాణాలు మిగతా ఒళ్ళంతా బాణాల మీద ఆనుకుంది, తలకి బాణాలు లేవు కనుక అది వేళ్లాడుతోందండి. ఆ వేళ సాయంకాలం అంటే అతను, అబ్బాయి నాకు తల వేళ్లాడిపోతోంది, అది కష్టంగా ఉంది, నాకు తలగడా కావాలి అని అడిగేటండి. అది 10వ రోజు సాయంకాలం జరిగింది. వీళ్ళందరూ బ్రహ్మాండంగా పరిగెట్టి వెళ్ళి వాళ్ళ గుడారాలో మంచి బూనీసు లాంటి చక్కటి మృదువైనటువంటి రకరకాల తలదిండ్లన్నీ పట్టుకొచ్చేసాటండి. ఒక్కసారి చూసి ఛీ అన్నట్టు ఆయన, నేను శరాసనం మీద ఉన్నటువంటి మహావీరుణ్ణి చూడండి, నేను చెప్పడం శరాసనం మీద ఉన్నట్టు ఈయన, బాణాల మీద ఉన్నటువంటి మహావీరుణ్ణి నేను, నాకు ఇవ్వా ఈ లౌకికమైనటువంటి వస్తువు నాకు పనిచేయవు, నాకు క్షాత్రమైనటువంటి తలదిండు కావాలి అన్నట్టండి. అని అంటే అర్జునుడు ఎక్కడున్నాడో పిలవండి అన్నట్టు. అర్జునుడు వచ్చేటండి, నాకు తగినటువంటి తలదిండు ఇవ్వయా అన్నట్టండి. సరే అన్నట్టండి. ఆ శ్లోకాలు చదివి వినిపిస్తుంది. మొదటి కథ చెప్తున్నానండి. ఒక్కసారి ఏం చేసాడు తెలుసండి, గబగబా చేయలేదు, బాణాలతో కొట్టేయలేదండి, రథం ఎక్కేటం వెళ్ళారు. తానే రథం నడిపించుకున్నాడు. కృష్ణ పరమాత్మ నడిపించట్లేదండి. ఇప్పుడు ఒక్కసారి భీష్ముడి చుట్టూ ప్రదక్షిణ చేసేటండి, గాంధీవానికి నారి టంకారం చేసేటండి. ఏమిటి యుద్ధం కాదు ఇప్పుడు చేస్తున్నది. చేసి ఒక్కసారి ఆ పక్కకు వచ్చి అతను వంకరగా ఉండేటటువంటి బాణాలని నేలకేసి కొట్టేటండి. వంకరగా ఉండేటటువంటి బాణాలని నేల కింద ఎలా ఏటవాలుగా ఎలా మనకి వి షేప్లో వచ్చేట్లా ఉండాలి తల కింద, అలా 2 బాణాలను వేసేటండి. వేసేవాడు అప్పుడు ఎత్తి దగ్గరికి దిగి రథం దిగి ఆ శిరస్సు అతను అనుమతి ఎక్కడ ముట్టుకోవడానికి వీల్లేదు, అనుమతితోటి బాణాలు పెట్టా. ఇది నా నక్షత్రమైనటువంటి తాగినంటే చాలా బాగా చేసావు అని అర్జునుడు మెచ్చుకున్నట్టండి. ఆ రాత్రి అంతా అతను మంచినీళ్ళు అడగలేదండి, గుర్తెట్టుకోండి. 10వ రోజు సాయంకాలం అతను మంచినీళ్ళు అడగలేదు. వీళ్ళంతా రాత్రి అలా చాలాసేపు రాత్రి 7, 8 దాకా కూర్చున్నారు. మీరు వెళ్ళిపోండి అన్నాడు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు, నేను కదలను అన్నాడు, నాకు ఎవరు అక్కర్లేదు అన్నాడు. ఇంతట్లో దుర్యోధనుడు ఎవరినో వైద్యులను పట్టుకొచ్చాడు. ఒరే అబ్బాయి వైద్యులు డబ్బులు ఇచ్చి పంపించేసాయి, నేను ఇంకా లౌకికమైనటువంటి ఏ సేవల్ని వాడుకోను, నేను ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తూ ఉంటాను అంతే, అదే నా హద్దు. అలౌకికమైనటువంటి భావంతో ఉంటాను తప్ప నాకు లౌకికమైన ఏం వద్దు అసలు. వాడు డబ్బిచ్చి పంపించేసే అన్నట్టు. బాబు వెరిమొహం వేసుకుని మొత్తం డాక్టర్స్ అందరినీ పంపించేశాడు. అందరూ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెల్లారింది. మళ్ళీ అందరూ వచ్చారు, ఎలా ఉన్నాడు ఈ ముసలాయన చూద్దామని బాణాల మీద. ఆ వచ్చినప్పుడు అప్పుడు అంటాడండి, నాకు ఈ బాణాలు సరిపేస్తున్నాయి, విపరీతంగా సరిపేస్తున్నాయి, అందుచేత నాకు ఇప్పుడు దాహం ఇస్తుంది, మంచినీళ్ళు కావాలి అని మొన్నాడు 11వ రోజు ఉదయం అడిగేటండి. అది జరిగిన సంఘటన. అడిగితే గబగబా అందరూ మామూలు చెంబులో నీళ్ళు పట్టుకొచ్చారు. నాకు ఇవి కాదన్నాడు. అర్జునుడిని పిలవండి అన్నారు. మళ్ళీ అర్జునుడు వచ్చాడు. నాకు కావాలంటే అప్పుడు అతను చేసినటువంటి కృత్రిమ జలాశయం అంటామే, ఆ జలాశయం మీకు జస్ట్ ఆ మాటలు, ఆ శ్లోకాలు చెబుదామని ఒకసారి ఆ శ్లోకాలు సంస్కృత భారతంలో ఏముందో ఆ ఘట్టం ఒక్కసారి ముందర విద్దామండి, చూద్దామండి. కొంచెం 2 నిమిషాలు లేట్ అయినా వెళ్ళిపోకండి. ఆ రాత్రి ఏం చేశాడు ఆయన, అది అసలు విషయం అండి. ఆ రాత్రి ఏం చేశాడు ఆయన? ఒక్కడు కూర్చోలేదు, పడుకుని. అయ్యా వింటున్నారా?
ఆ రాత్రి ఆయన కాలక్షేపం ఏం చేశాడు? ఇదండి భీష్ముడి దగ్గర ఆ వాక్యం కోసం నేను ప్రత్యేకించి ఇవాళ 2 రిఫరెన్సెస్ దొరికాయి. టైం పట్టింది నాకు, పర్వాలేదు, ఆలస్యమైనా పర్వాలేదు అనుకున్నానండి. ఆ రాత్రి అంతా కూడా తైత్రీ ఉపనిషత్తులో ఇవాళ మనకి ముక్కోటి ఏకాదశి అండి ఇవాళ. మహానారాయణ ఉపనిషత్తులో వచ్చేటటువంటి ఆఖరి అనువాకాన్ని ముందర వచ్చినటువంటి వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రాత్రి అంతా గడిపెట్టండి ఆయన. దాని పేరు ఏంటంటే ఓం అని చెప్పడానికి దాని పేరు మహోపనిషత్తు. ఆ మహోపనిషత్తుని ఆ వేళ రాత్రి అంతా ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టండి ఆయన. ఆ వాక్యం చూడండి ఒక్కసారి. అది అతనండి. అతను చూడండి, కనిపిస్తోందమ్మా? కనిపిస్తోందండి. ఋషయః పితరశ్చైవ ప్రశంసుర్మహావ్రతం భరతం భరతానాంచ ఏ పూర్వే తే చైనం ప్రశంసిరే మహోపనిషదం చైవ యోగమాస్థాయ వీర్యవాన్ జపన్ శాంతనవో ధీమాన్ కారాకాంక్షీ స్థితో భవతు. ఆ రాత్రి ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు. రాత్రి వచ్చేది. అతను రాత్రి ఏం చేశాడంటే యోగాసనం, అతను యోగాలో చాలా అడ్వాన్స్గా అతను ప్రాక్టీస్ చేసినాడు కనుక ఇంకా యోగా పద్ధతిలోకి వెళ్ళిపోయి అప్పుడు ఏం చేస్తున్నాడు? మహోపనిషత్తుని అతను మహోపనిషదం చేయవ యోగమాస్థాయ, ఆ మహోపనిషత్తుని ధ్యానం చేస్తూ ఉన్నట్టండి. ఈ మహోపనిషత్తు అంటే ఏమిటి అసలు? ఒక్కొక్క వాక్యం చూద్దామండి. ఇక్కడ ఈ మహోపనిషత్తు అంటే ఇక్కడ చూడండి, ఆఖరిని మనకి తైత్రీయ ఉపనిషత్తులో మహానారాయణ 82 పన్నాల్లో 82వ పన్నం పేరే మహానారాయణ ఉపనిషత్తు అండి. ఆ మహానారాయణ ఉపనిషత్తులో లాస్ట్ బట్ వన్ అనువాకం ఇక్కడ అక్కడ ఒక్కచోట వచ్చిందండి. అక్కడ ఆఖరి క్షణాల్లో ఏం చెయ్యాలయ్యా? సన్యాసం తీసుకున్నారు. సన్యాసం కూడా తీసుకున్నా ఏం చెప్పాలి అదంతా చెప్పుకుంటూ తస్మాన్యాసమేషాం తపసామతిరిక్తమాహుర్వసురన్వో విభూరసి ప్రాణే త్వమసి సంధాత బ్రహ్మన్ త్వమసి విశ్వధృత్తేజోదాస్త్వమస్యగ్నిరసి వర్చోదాస్త్వమసి సూర్యశ్చద్యుమ్నోదాస్త్వమసి చంద్రమస ఉపయామగృహీతోసి బ్రహ్మణే త్వమహస ఓమిత్యాత్మానం యుంజీతైతద్వై మహోపనిషదం దేవానాం గుహ్యం య ఏవం వేద బ్రహ్మణో మహిమానమాప్నోతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమిత్యుపనిషతు. ఇది అపూర్వమైనటువంటి వాక్యం అండి. ఇది అపూర్వమైన వాక్యం. జీవితంలో సన్యాస భావంలోకి వెళ్ళిపోవాలి. సంసారిగా ఉన్నాడు, ప్రాణం పోతోందని తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆతుర సన్యాసం తీసుకోవాలట. ఆతుర సన్యాసం అప్పుడు నాకు ఈ క్షణం నుంచి నాకు వీళ్ళెవరో బంధాలు లేవు అనుకోవాలట. అనుకుని ఏం చేయాలి? బంధాలు లేవడం సరిపోదు, మహోపనిషత్తు ధ్యానం చేసుకోవాలి. మహోపనిషత్తు ఏంటంటే ఓం ఇది ఆత్మానం యుంజీత. ఓం అనే తనని ఆత్మతోటి ఓంకారాన్ని సంధానం చేసుకోవాలండి. అది దాని పేరు మహోపనిషత్తు అండి. ఈ వాక్యం మనం ఎక్కడా వినే అవకాశం లేదండి. ఈ 2 వాక్యాలు చూడండి. ఇవాళ పొద్దునే పాఠం చెబుతుంటే ఈ వాక్యం వచ్చింది. మంచిది, ఇప్పుడు నాకు ఈ వాక్యం చదువుతుంటే ఇక్కడ మహోపనిషత్తు. ఈ రెండింటికి అన్వయం ఎంత చక్కగా కుదిరింది చూడండి. అత్యంత పవిత్రమైనటువంటి ఇవాళ మహాపర్వణ పుణ్యకాలంలో ఒక మహాభక్తుడు చేసినటువంటి యోగ సాధకుడు జీవితాంత కాలంలో ఎలా చెయ్యాలో చేసి చూపించేటువంటి ఘట్టాన్ని ఇవాళ స్మరించుకుందాం. 5 నిమిషాలు లేట్ అయినా సరే అని ఇవాళ దీనికోసం ఈ 2 పదాల కోసం కాస్త ముందర కొంచెం ఆలస్యం అయిందండి. భగవద్గీతలో కూడా అవధాన గారు, భగవద్గీతలో కూడా ఓమిత్యేకాక్షరం వ్యాహరన్ అది ఉంది. వచ్చింది. దాని పేరు మహోపనిషత్తు అనే పదం వాడలేదు అక్కడ. ఇది మహోపనిషత్తు. ఓమి అక్కడ అది ఎలా ఏం చేస్తూ ప్రాణం వదిలిపెట్టాలి చెప్పాడయ్యా. కానీ మహోపనిషత్తు అనే పదం నీకు ఇక్కడ కనిపించింది, మళ్ళీ అక్కడ ఇంకెక్కడ కనపడింది. అది బాగా కనపడింది. రెండు కూడా సమన్వయం. అది అందుకోసం చెప్తుంటా. ఇది ఎటువంటిది? దేవానాం గుహ్యం, దేవతలు కూడా ఈ రహస్యమైనటువంటిది వాళ్ళకు కూడా తెలీదు. ఏవం వేద, ఎవడైతే ఈ విధంగా తెలుసున్నాడో బ్రహ్మణో మహిమానం ఆప్నోతి, పరబ్రహ్మ యొక్క మహిమను పొందుతాడు. అంటే పరబ్రహ్మలో ఐక్యమైపోతాడు, వాడు పరబ్రహ్మం అయిపోతాడు. తస్మాత్ బ్రహ్మణో మహిమానం. ఎప్పుడైనా సరే 2 సార్లు ఒక మాట వేదంలో వచ్చిందంటే అది ఖచ్చితం అని చెప్పడం. ఇప్పుడు కోర్టులో 3 సార్లు పిలిచాను సుబ్బారావు అనుకో, ఇంకంతే ఆఖరు, మళ్ళీ పిలవక్కర్లేదు ఇంకా. అలాగే ఇక్కడ బ్రహ్మణో మహిమానం ఆపునది, మళ్ళీ బ్రహ్మణో మహిమానం అనే మాట 2 సార్లు వచ్చిందంటే అర్థం ఏంటంటే వాడు ఖచ్చితంగా వాడు పరబ్రహ్మం అయిపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేత్త బ్రహ్మమే, తానే బ్రహ్మం అయిపోతాడు అనేటటువంటి వాక్యానికి ఆ వేళ మనకి భీష్ముడు ఆచరించి చూపించాడండి. ఇదండి మనకి వేదంలో చెప్పిన దానికి ఆచరణ ఎక్కడ చేయాలి?
అక్కడ చేసి చూపించాడు నా మహానుభావుడు. అందుకోసం అండి ఈ వాక్యాలు మనం ప్రత్యేకించి తీసుకున్నటువంటిది. ఇది గురుగారు ఒక్కసారి మళ్ళీ చెప్తారా అండి? ఒక్కసారి మళ్ళీ చదువుతారండి అది? అదే చెప్తానండి. ఇక్కడ చూసారా వాక్యం, ఈ శ్లోకం చూడండి. భీష్మ పర్వంలో 120 అధ్యాయంలో అవునండి. 121 శ్లోకం అండి. కాదు, 437 పేజీలో 121 121 శ్లోకం అండి. భీష్మ పర్వంలో ఎన్నో అధ్యాయం అండి ఇది? చూడండి, అధ్యాయం పేరు 119 అధ్యాయం. 119 అధ్యాయం అండి. ఇక్కడ ఇస్తున్నాడు కదా, శ్రీ మహాభారతమున భీష్మ పర్వమున భీష్మ వధ అను ఉపపర్వమున భీష్మ నిపాతనము అను 119 అధ్యాయం. 119 అధ్యాయం, అందులో 121 శ్లోకం అండి. అక్కడ ఈ మహోపనిషదం అనే పదం అక్కడ వచ్చింది. దాన్ని ఏం చేస్తున్నాడు? జపన్ అంటే ఓంకార జపం చేస్తూ కూర్చున్నట్టండి అతను. శాంతనః అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత అతను నిర్ణయం చేస్తున్నాడు. అంటే శరీరం ఎంత తుచ్చముగా భావించాడో చూడండి. అపూర్వ ఈ వాక్యం మనం మామూలు ఎక్కడ మనకి ఎక్కడ ఏ సినిమాలో చూపించాడు. ఏదో కాలక్షేపం చేస్తున్నట్టుగా, ఏదో ఆకాశంగా చూస్తూ కూర్చున్నట్టుగా మన సినిమాలో చూపించారు అంతే. అదే మనకి పెద్ద విద్యా గ్రంథాలు మనకి. అంతకన్నా మనం చదవలేదు మనం ఎప్పుడు. అదే ఇక్కడ ఉపనిషత్తు వాక్యం ఇందాక మళ్ళీ మీకు ఒకసారి మొత్తం అంతా చదవమంటారు. ఇక్కడ చూడండి. శ్రద్ధా సత్యో మహస్వాన్ తమసోపరిష్టా జ్ఞాత్వా తమేవం మనసా హృదా చ భూయో నా మృత్యుముపయాహి. ఇలా చేస్తే వాడు మృత్యు దగ్గరలో రాజుట. మృత్యు అంటే దేనికి మృత్యు అయ్యా? దేహానికా ఆత్మగా? మనం జీవుడు అనుకుంటూ ఉంటాం. కాదు, నేను జీవుడిని బ్రహ్మనేని అనుకున్నాడు అతను. ఈ దేహం నాది కాదు అనుకున్నాడు. శరీరం పోగాక నాకేం సంబంధం లేదు అనుకున్నాడు, వదిలేసాడు దాన్ని. విద్వాన్ తస్మాన్యాసమేషాం తపసామతిరిక్తమాహుర్వసురన్వో విభూరసి ప్రాణే త్వమసి సంధాత. ఆ పరబ్రహ్మాన్ని వర్ణించుకుంటాడు. నా ప్రాణం నిలబడ్డానికి నువ్వే ప్రాణం అయ్యా, నువ్వే విశ్వం అంతా కూడా నిలబడ్డానికి నువ్వేనయ్యా కారకుడు. మొత్తం అగ్ని నిలబడ్డానికి కారణం నువ్వేనయ్యా, వర్చస్సుడానికి కారణం అయ్యా, సూర్యుడికి కాంతి ఉండడానికి మధ్యలో మాట్లాడగలం, సూర్యుడికి కాంతి ఉండడానికి కారణమా, చంద్రుడు కాంతి ఉండడానికి నువ్వే కారణం అయ్యా, అలాంటి నేను నీలో కలిసిపోతున్నానయ్యా అనుకుంటూ ఉపయామగృహీతోసి బ్రహ్మణే త్వామహస ఓమిత్యాత్మానం యుంజీతైతద్వై మహోపనిషదం దేవానాం గుహ్యం య ఏవం వేద బ్రహ్మణో మహిమానమాప్నోతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమిత్యుపనిషదు అని ఇక్కడ ఈ వాక్యం అండి. అయితే మనం దేని కోసం ప్రారంభించామండి? సరస్యాయచ ఆర్టిఫిషియల్ లేఖ కోసం బయలుదేరామండి. కానీ ఆ నిమిత్తం చెప్పుకుని మధ్యలో ఉన్నటువంటి అపూర్వమైన కొన్ని విషయాలు కూడా మనం స్పృశించుకోవడం, మన జన్మ ధన్యత చెందించుకోవడం కోసం ఈ వాక్యాలు తీసుకుంటున్నామండి. ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటివి ఉన్నాయో మనకి వాక్యాలు ఇందులో, అవి కూడా అక్కడక్కడ చూసుకుంటూ వెళదామండి. అప్పుడైనా అర్జునుడు ఇక్కడ చూడండి, శరాభితప్తకాయో ఇంకో లేఖ కూడా చూపించారు, చెప్పారు మీరు ఒకసారి. చెప్తే అది ఇంకోటి ఉంది, అది ఇంకో తర్వాత చెప్తా, అది వస్తుంది. శారీరం కోసం అది ద్రోణ పర్వంలో, అది చూపిస్తాను. ఈవేళ అవ్వదు కానీ తర్వాత మళ్ళీ క్లాస్ చూపించుకుందాం, కంటిన్యూషన్ పెట్టుకుందాం. అక్కడ ఎలా ఉంది పాపం అంటే భీష్మస్తు ఎలా ఉందంటే, భీష్ముడి అసలు పరిస్థితి ఎలా ఉంది లౌకికంగా తీసుకుంటే, భీష్మస్తు వేదనాం ధైర్యాత్ నిగృహ్య అభితప్త శరైశ్చైవ నిశ్వసన్ నొరగో యథ. దెబ్బతిన్నటువంటి పాము ఎలా అయితే బొస కొడుతూ ఉంటుందో అలాగే ఇతను శరీరంలో దిగబెట్టిన బాణాలన్నీ కూడా చురుక్కుమని సరుపు వచ్చేస్తున్నాయి. దాంతో పాము బొస కొట్టినట్టుగా నిట్టూరు వదిలిపెడుతున్నట్ట బాణ వేదను అణిచిపెట్టి ఉన్నాడు అతను. శరాభితప్తకాయోపి, ఆ బాణాలు మంటలు పుట్టించేస్తున్నాయి. శస్త్ర సంపాద మూర్ఛిత, అప్పుడు స్పృహ కూడా పోయింది. అప్పుడు అతను పానీయమితి సంప్రేక్ష రాజ్ఞస్థాన్ ప్రత్యభర్, తన చుట్టూ చేరినటువంటి రాజులంతా పానీయం అని అంటాడు, అంటే మంచినీళ్ళు కావాలి అడిగేటండి. వెంటనే వాడు తతస్తే క్షత్రియ రాజన్ ఉపాజహ్రు సమంతత భక్ష్యాన్ ఉచ్చావచాన్ రాజన్ వారి కుంభంశ్చ శీతరాన్. వాడు తినడానికి రకరకాల టిఫిన్ కూడా పట్టుకొచ్చారు పాపం. ఏదో మంచిని అడిగితే టిఫిన్ కూడా పట్టుకొచ్చారు వాళ్ళు. భక్ష్యాలు అంటే నోటికి బాణాలు కొట్టలేదు కదా, నోట్లో కొరుకు తింటాడు అని. భక్ష్యం అంటే కరకర చప్పుడే తినడానికి వీలైనటువంటివండి, అవి భక్ష్యం అంటారు. వారి కుంభంశ్చ, నీళ్ళ కుంభం నీటి పాత్రలు కూడా పట్టుకొచ్చారట. ఉపానీయంతు పానీయం దృష్ట్యా శాంతనవో బ్రవీత్. ఆవిడ భీష్ణ నాద్యతీత మయా శక్య అభోగా కేచన మానుష. ఈ మానుషమైనటువంటి భోగాలు నాకు అవన్నీ అయిపోయాయి, దాటేశాను నేను. అతీత అపక్రాంత మనుష్యేభ్య, నేను మనుష్యుల్లోంచి దాటి వెళ్ళిపోయాను. శరశయ్యాంగతోహ్యహం, బాణ అంపశయ్య మీకు వచ్చేసాను నేను. ప్రతీక్షమాణస్తిష్టామి నివృత్తిం శశి సూర్యయో
సూర్యచంద్రుడి యొక్క గమనం కోసం నేను ఆగి ఉన్నాను, అంటే వాళ్ళ యొక్క ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నేను నిరీక్షిస్తున్నాను అని అంటూ ఏవముక్త వాళ్ళందరినీ కూడా నిందన్ ఈ నీళ్ళు ఎట్టు వస్తారా నాకు అని చెప్పి అర్జునం ద్రష్టుమిచ్చామి, అర్జునుడు ఎక్కడున్నాడు పిలవండి నాకు చూడాలని ఉందన్నట్ట. అంటే గబగబా పరిటికి వచ్చాడు అర్జునుడు, అక్కడే ఉన్నాడు. అథోపేత్య మహాబాహు అభివాద్య పితామహం ఆతిష్ఠత్ ప్రాంజలి ప్రహ్వ కింకరోమితి అబ్రవీత్. వచ్చి పరిగెట్టుంటూ వచ్చి నమస్కారం చేసి చేతులు జోడించుకుని అణకువతోటి ఏం చేయాలని తాత అంటూ అడిగేట. తాత లేదేం లేదు. అప్పుడు ఆయన అన్నాడు, తం దృష్ట్వా పాండవం రాజన్ అభివాద్య అగ్రతస్థితం అభ్యభాషత ధర్మాత్మ భీష్మ ప్రీతో ధనంజయం. అర్జునుడితో అంటున్నట్టండి, దహ్యతీవ శరీరం మే సంవృతస్య తవేషుభి మర్మాణి పరిదూయంతే ముఖంచ పరిశిష్టి. అర్జున, నువ్వు వేసిన బాణాలతోటి దహ్యతి ఒళ్ళంతా మంటలు పుట్టేస్తున్నాయ్యా. ఎలా ఒక్కచోట రెండు చోట్ల సంవృతస్య ఒళ్ళంతా కట్టకట్టినట్టు కొట్టేసావు నువ్వు శుభ్రంగా ఇషుభి బాణాలతోటి. ఇందాక అక్కడ ఇషు చెప్పుకుంటున్నామండి, అదే సంవృతస్య బాణాలతోటి కప్పేసావు, అవన్నీ గుచ్చుకున్నాయి, మంటలు పుట్టించేస్తున్నాయా. మర్మాణి నా మర్మస్థానాలు కూడా చాలా బాధపడిపోతున్నాయా. ముఖంచ పరిస్థితి, నా నోరంతా ఎండిపోతుంది. ముఖం అంటే నోరుని అర్థం అండి, మొహం అంతా కాదు, ముఖం అంటే నోరు. వేదనార్థ శరీరస్య ప్రయచ్ఛ ఆపహ మమ అర్జున. అర్జున, నాకు మంచినీళ్ళు ఇవ్వయా కాస్త. తొంభి శక్తో మహేశ్వాస దాతుం ఆపో యథావిధి. నాకు యోగ్యమైనటువంటి నీళ్లు ఇవ్వడానికి నువ్వు సమర్థుడివి అన్నట్టండి. అనేప్పటికీ వెంటనే అర్జునుడు అర్జునస్తు తథేత్యుక్త రథమారుహ్య వీర్యవాన్ అధిజ్యం బలవత్ కృత్వా గాంధీవం వ్యాక్షిపద్ధను. వెంటనే అతను రథం ఎక్కాడు. రథం ఎక్కి వెంటనే ధనుసు పూరించాడు, ధనుసుకి నారి ఎక్కుపెట్టాడు. తర్వాత రథమారుహ్య అధిజ్యం బలం చేసి తస్య జ్యాతల నిర్ఘోషం విస్ఫోరితమివాసినే విత్రేషు సర్వభూతాని సర్వే శ్రుత్వాచ పార్థివాహ. అతను ఒక్కసారి ముందర బాణం వేసే ముందు నారి టంకారం చేసేటండి, చేసేవాడు సమస్త భూతాలు కూడా ఒక్కసారి భయం వేసింది. అసలు దాంతో చాలా మంది ప్రాణాలు పోతుంటాయండి అర్జునుడికి. భగవద్గీతలో కూడా మొట్టమొదటి అక్కడే ప్రారంభించేప్పుడు అక్కడ చెప్తుంటారండి. తతః ప్రదక్షిణం కృత్వా రథేన రథినాంబర శయానం భరతశ్రేష్టం సర్వశస్త్రభృతాంబరం. సమస్తమైనటువంటి ఆయుధాలని పట్టుకున్నటువంటి వాళ్ళు శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడికి ప్రదక్షిణం చేసి రథంతో సహా అప్పుడు ఏం చేశాడండి, సంధాయిచ శరం దీప్తం, ఒక బాణం తీసుకుని అది ప్రకాశిస్తున్నటువంటి బాణాన్ని, అది నిప్పులు కక్కుతున్నట్టుగా ఉన్నటువంటి బాణం అంటండి. అభిమంత్రియచ, దాని మీద ఏం మంత్రం అభిమంత్రించాడు. ఏ మంత్రం? పర్జన్యాస్త్రేణ సంయోజ్య సర్వలోకస్య పశ్చిత ఆవిధ్యదు పృథివీం పార్థ పార్శ్వే భీష్మస్య దక్షిణే. భీష్ముడికి కుడివైపుని ఈ బాణం సంధించి పర్జన్యాస్త్రంతో సంధించి బాణాన్ని వేశాడండి. అందరికీ మేము చెప్పే గొప్ప విషయం ఏంటంటే, సరిగ్గా ఈ వేళకి 2 నెలల 4 రోజుల క్రితం అండి భీష్ముడు ఎక్కడైతే అర్జునుడు ఈ జల సృష్టి చేశాడో అక్కడ ఉన్నామండి మేము. అక్టోబర్ 13వ తారీఖున ఆ వేళ అక్కడ ఉన్నామండి. అక్టోబర్ 13వ తారీఖున అక్కడ ఉన్నామండి. ఆ విషయం, ఆ ఫోటో నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ చూపిస్తాను. ఇందాక ఈ హడావిట్లో ఫోటో తీయడం చూపించడం అంటే అక్కడ భీష్మ కుండం ఎలా ఉంటుంది, ఈ వేళ ఎలా కట్టారు మెట్లు, అవి తర్వాత రేపు మళ్ళీ వారు చూపిస్తాను. పర్జన్యాస్త్రేణ, పర్జన్యాస్త్రం వేసేపటికిట దాంతో నేల మీద కొట్టేటండి. ఓత్పపాత తతోధార వారిణో విమలాశుభ శేతస్య అమృతకల్పస్య దివ్య గంధ రసస్య అతర్పయ తతః పార్థ శేతయా జలధారయ భీష్మం కురునాముషం దివ్య కర్మ పరాక్రమం. అక్కడ అతను వేసినటువంటి దాంతో ఆ ధార ఎలా విమల, ఎక్కడ ఏ రకమైన మాలిన్య స్వచ్ఛమైన డిస్టిల్డ్ వాటర్లో ఉంది. శుభ, పవిత్రమైనటువంటిది. శీతస్య, చల్లగా ఉంది. అమృత కల్పస్య, అమృతంలో ఉంది. అబ్బా, సీతగా మనకి వేసంకాలంలో మంచి చల్లటి నీళ్ళు కనుక ఇస్తే అబ్బాయి అమృతంలా ఉంది అనుకుంటుంటాడు. అలాగా అంతేకాదండి, దాంట్లో మంచి వాసన కూడా ఉంది, ఫ్రాగ్రెన్స్ కూడా. దివ్య గంధ రసస్యత, రుచి ఉంది, వాసన ఉందండి. ఎక్కడి నుంచి మరి పాతాళలో నుంచి ఆ బాణం ఆ మంత్రశక్తితో తీసుకొచ్చాడండి. అది తాగి అతర్పయత తతఃపార్థ, ఆ జలధారతో, చల్లగా ఉన్నటువంటి జలధారతోటి ఆయనకి తృప్తి పొందించేటండి భీష్ముడిని. ఇదండి ఆ వేసినటువంటి ఆ బాణం, ఆ పర్జన్యాస్త్రంతో వచ్చినటువంటి ఆ జలధార, దానితో వచ్చినటువంటి ఆ కుండము, అది కృత్రిమమైందండి. ఇందాక చూసాను సరే, అది అక్కడ లేదు. అంత ముందర జలాశయం లేదు. లేనటువంటి జలాశయాన్ని ఆర్టిఫిషియల్గా నిర్మాణం చేసినట్టే మంత్రభూతంగా తయారు చేశాడండి. ఈ రకంగా అప్పుడు అతను అంటాడండి,
ఆ చూసి అందరూ చూశారు. కర్మణ తేన పార్థస్య శక్రస్యైవ వికుర్వత విస్మయం పరమం జగ్ముహ తతస్తే వసుధాధిపాహ. అందరూ ఆశ్చర్యపోయారు, స్టన్ అయిపోయారు. తత్కర్మ ప్రేక్ష్య భీభత్సోహ అతిమానుష విక్రమం సంప్రావేపంత కురవ గావశ్చేతార్దిత ఇవ. చాలా హిమాలయాల్లో ఆవులు పెడితే వణికిపోతాయిటండి. మిగతా జంతువులు ఉండొచ్చు, గొర్రె పుట్టేళ్ళు ఉండొచ్చు, గొర్రెలు ఉండొచ్చు, ఆవులు మాత్రం హిమాలయాల్లో ఉండలేవుట. అలాగా ఈ కౌరవులందరూ అర్జునుడు చేసినటువంటి ఇది మామూలు మనుషుడు ఎవరు చేయగలిగిన పని కాదండి. అమానుష అతిమానుషం అంటారు దీన్ని. మనుషులకి దాటిపోయి దేవాంశ సంభూతులు మాత్రమే చేయగలిగినటువంటి ఆ క్రియ ఇది. అప్పుడు అందరూ కూడా వాళ్ళు ఏం చేయాలి, గబగబా బాగా చేసేయడానికి కండువాలు ఎగరేసేటండి, ఆకాశ గాలిలో ఇలా ఇటు ఊపెట్టారు. తర్వాత విస్మయాత్ ఉత్తరీయాని వ్యావిధ్యం సర్వతో బాగా వేసేవయ్యా, బాగా వేసేయ శంఖ దుందుభి నిర్ఘోష తుముల సర్వతో భవతు. అప్పుడు ఆయన అంటున్నాడండి, తృప్త శాంతనవశ్చాపి రాజన్ భీభత్సుమబ్రవీత్. అప్పుడు భీష్ముడు ఇలా అంటున్నాడు అర్జునుడితో, సర్వ పార్థివ వీరాణం సన్నిధో, రాజులందరి మధ్యలోను నువ్వు అయ్యా యోగ్యుడు అంటేను. విదుస్వాం నిధనం పార్థ సర్వక్షత్రస్య తద్విద ధనుర్ధరాణం ఏకస్వం పృథివ్యాం ప్రవరః నృషు. అర్జున, సమస్తమైనటువంటి యోధుల్లో కూడా నువ్వు ఒక్కడివేరా యోధుడు అంటేను. అక్కడ చెప్తున్నాను, మనుష్య జగతి శ్రేష్ఠ. మనుష్యులో ప్రపంచంలో మనుష్యులు శ్రేష్ఠులు. పక్షుల్లో గరుత్మంతుడు, పక్షిణాం పతగేశ్వర. పక్షులన్నింటిలో కూడా గరుత్మంతుడు శ్రేష్ఠుడు. సరితాం సాగర శ్రేష్ఠ. నీళ్లున్న వాటిలో సముద్రం శ్రేష్టమైంది. గౌరు వరిష్ఠ చతుష్ప. 4 కాళ్ళు ఉన్న వాటిలో గోవు గొప్పది. మనుషులందరిలోకి నువ్వు గొప్పవాడు అంటూ అర్జునుడిని బాగా మెచ్చుకున్నట్టండి. అంటూ ఇప్పుడు గనక నువ్వు గనక నన్ను ఇలా చేసి ఉండకపోతే నేను శపించి ఉండేవాడిని. నవైశ్రుతం ధార్త. అప్పుడు అంటూ అర్జునుడు చెప్పాడు, నవైశ్రుతం ధార్తరాష్ట్రే. నేను అర్జున, దుర్యోధనుడు ఎన్నిసార్లు చెప్పానురా, నా మాట వినలేదు వాడు. అర్జునుడు అక్కడ ఉన్నంతకాలం ఓడించలేవురా అని చెప్పాను నేను. నీ ఒక్కనే కదా చెప్తా. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎంతలా చెప్తాడు పాపం. యుద్ధం లేకుండా ఆపుకుందాం. ఇప్పుడు కూడా ఆ మాట కూడా వినేద్దామండి. నవైశ్రుతం ధార్తరాష్ట్రేణ వాక్యం మయోచ్యమానం విదురేణ చేయవ. ఎవరు ఇంకా నీ చెప్తూ ఉంటే నేను చెప్పాను. విదుడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, పరశురాముడు చెప్పాడు, జనార్దుడు కృష్ణ పరమాత్మ వచ్చి చెప్పాడు, ముహుర్ముహు మాటి మాటికి సంజయుడు చెప్పాడు. నా వైశ్రుతం వినలేదు వాడు, అసలు మాట వినలేదు. పరీత బుద్ధి వ్యసన్యకల్ప. మొండికెత్తి కూర్చున్నాడు. దుర్యోధను నచత శ్రద్ధదాది. మా మాట శ్రద్ధ పట్టలేదు వాడు. నా శేష్యతే వై నిహతశ్చర. చెప్పాను, ఒరే దుర్యోధన నువ్వు బతకవరా, ఆ భీముడి చేతిలో చచ్చిపోతావు కూడా చెప్పాను. శాస్త్రాతిగో నా శేష్యతే, నువ్వు మిగలవు అని చెప్పాను. అయినా వాడు వినలేదురా. ఏతచ్ఛుత్వా తద్వచ కౌరవేంద్ర దుర్యోధనో దేనమనా బభువ తమబ్రవీచ్ఛాంతనవోభివీక్ష్య నిబోధ రాజన్ భవ వేతమన్యం. ఇదివరకు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు కూడా పక్కనే ఉన్నాడు, అయినా వినలేదండి. మళ్ళీ అంటున్నాడు, ఓ రాజా. రాజా అంటే ఇంకా తనకి రాజు అంతేగా, ఇతను కమాండర్ ఇన్ చీఫే భీష్మాచార్యుడు. ఇంతవరకు ఇంకోటి ఎవరిని బయట పెట్టలేదు. అంచేత ఒకసారి కోపాన్ని వదిలిపెట్టి విను, నా మాట విను అంటూ ఇంకా ఎంతలా ప్రార్థిస్తాడు అన్నాడు పాపం. ఇక్కడికి నా మరణంతో ఆపేసేయండి, సంధి చేసుకోండి. దుష్టం దుర్యోధనైతత్తే యథా పార్థేన ధీమత జలస్య ధారాజనిత శీతస్యామృత గంధం. చూసావు కదా ఎలా చేసావు, అర్జునుడు ఎలా చేశాడు చూసావా. అది మీరెవరు ఒక్కడు చేయగలరా, చేయలేరు. ఏతస్య కర్త లోకేస్మిన్ నాణ్య కశ్చన విద్యతే. ఇంకొకడు లేడు. నా అన్య కశ్చన విద్యతే. ఇంకోటి ఉన్నట్టుగా అక్కడ పేరు కూడా వెళ్ళలేదు. అక్కడ ఎన్ని అస్త్రాలు ఉన్నాయి చూడు అర్జునుడి దగ్గర అంటూ దుర్యోధనుడు చెప్తున్నాడండి. ఆగ్నేయం వారుణం సౌమ్యం వాయువ్యం అథ వైష్ణవం ఐంద్రం పాశుపతం బ్రాహ్మం పారమేశ్యం ప్రజాపతే ధాతు త్వష్టుశ్చ సవితు వైవస్వతమధాపివ సర్వస్మిన్ మానుషే వేత్తి ఏకహ హి ధనంజయ. ఒక్క అర్జునుడు ఒక్కడికే వస్తున్నాయి అస్త్రాలని. కృష్ణువా లేకపోతే ఇంకోడు ఉన్నాడు, కృష్ణుడికి వస్తుంది. కృష్ణువో దేవకి నాణ్యో వేద ఇహ కష్టిన. నాతో సహా ఎవ్వడికి లేవురైన అస్త్రాలు. అంచేత అశక్య పాండవస్తాత అర్జునుని జయితం యుద్ధే జయితం కథంచన. అర్జునుని యుద్ధంలో నెగ్గలేరు. అమానుషాని కర్మాని ఎప్పుడు అనేక సార్లు చేసాడు వాడు అని దుర్యోధనుడితో చెప్తున్నాడండి. తేన సత్వత సాంఖ్యే సూర్యేణ ఆహవశోభిన కృతిన సమరే రాజన్ సంధిర్భవతు మా చిరం. ఇంకా ఆలస్యం చేయకు, అయితే ఇప్పుడు అయిపోవాలి సంధి. నేను పడిపోయాం కదా, దీంతో ఒప్పేసుకోండి. ఇంకా తర్వాత సాధ్యం కాదు. మళ్ళీ తర్వాత ఆలోచన చెప్తాడు, కుదరదు. ఇంకా మీ మాట వినరు వాళ్ళు. నాశయత్యర్జునస్తావద్దు సంధిస్తే తాత యుద్ధం. నా మాట ఇప్పుడు అర్జునుడు వింటాడు, తర్వాత విండు అని సంధి చేసుకోండి.
ఇంకా మిగతా వాళ్ళు బతికి ఉండగానే మీ వాళ్ళు పోయిన వాళ్ళు 10 రోజులు కొంతమంది పోయారు నీ తమ్ముళ్ళు, మిగతా వాళ్ళు బతికి ఉండాలనుకుంటే యావత్ తిష్టంతి సమరే హతశేష సహోదర పురుష నృపాశ్చ బహవో రాజన్ తావత్ సంధి ప్రయుజితాం అని ఇంతలా చెప్పుకుంటూ వస్తాడండి. అంతేకాదు అవతల పక్కన నకుల సహదేవశ్చ భీమసేనశ్చ పాండవ యావచ్చోమో మహారాజా రాశయంతి సర్వశ వాళ్ళ నకులుడు సహదేవుడు భీమసేనుడు అర్జునుడు వీళ్ళు బాణాలతోటి ఆయుధాలతోటి యుద్ధం చేస్తారు. కానీ ఇంకొకడు ఉన్నాడు ధర్మరాజు, అతను ఏం చేస్తాడు తెలిసిన యుద్ధం ఆయుధం పట్టుకోడు, ఒక్కసారి కళ్ళతో చూసి కాల్చేస్తాడు. ఏమిటి అనుకుంటున్నారు మీరు, కళ్ళతో చూసి అని ఆ మాట చెప్తాడండి. అంచేత త్యక్వామన్యం ద్విపశామ్యస్వపార్థై వ్యర్యాప్తమేత యత్కృతం ఫాల్గునేన జీవంత శేషా సాధు రాజన్ ప్రసీద. ఒప్పుకోండి సంధి చేసుకోండి. రాజ్యస్యార్థం దీయతాం. వాళ్ళ సగర వాళ్ళు అడిగింది మొత్తం రాజ్యం అని అడగలేదు, అర్ధరాజ్యం అడిగారు. ఇచ్చేసేయండి వెంటనే. ఇంద్రప్రస్థం ధర్మరాజు ఓభియాతో ధర్మరాజు మళ్ళీ అతను ఇతరు నెగ్గిన ప్రకారం ఇచ్చేయాలి అని చెప్పిన తర్వాత ఇంతలా చెప్పిన ఇంకా అంతా చెప్పుకుంటూ వస్తాడండి. ఈ రకంగా చెప్పినా కానీ అప్పుడు వాడు వినడు. ఆ రకంగా ఇంకా తర్వాత ఇంక యుద్ధంలో ఇంక మిగతా అంతా ఏం జరిగింది ఇదంతా అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తాడండి. ఈ రకంగా ఈవేళ ఒక ఆర్టిఫిషియల్ ఫౌంటైన్ని క్రియేట్ చేసినటువంటి సందర్భాన్ని, అది ఒక మహాభక్తుడు మహా యోగీశ్వరుడు అయినటువంటి భీష్మ పితామహుని స్మరించుకుంటూ ఈవేళ ఈ క్లాస్ ఇక్కడికి ఆపుకుందామండి. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇంకా మనకి మిగతా భాగం ఏదైతే ఉందో మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం, కంటిన్యూ చేద్దామండి. ఒక్క సెకండ్ అండి, అయ్యా పాఠంలో ఉన్నాం, మళ్ళీ చేస్తాను, నేనే చేస్తాను. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. నమస్కారం. నమస్కారం. అంటే ఇందులో ఈవేళ ముఖ్యంగా మహోపనిషత్ అనేటటువంటి ఆ పదం అండి ఎవ్వరు ఎక్కడా వాడరు, ఒక్క భీష్ముడు వాడాడండి. అంటే ఓంకారం చెప్పడానికి వేదంలో చెప్పడం జరిగింది, భీష్మపర్వంలో ఇంకెక్కడ రాదండి. ఆ రెండింటికి అన్వయం కుదిరింది మనకి ఈవేళ మన అదృష్టవశాత్తు ఈవేళ మహాపర్వంలో. అదొకరి అందరి తోటి దాన్ని సమన్వయం చేసుకుంటూ చెప్పుకుందామని చెప్పి అనిపించి ఈవేళ కొంచెం హడావిడి అయింది క్లాస్కి, ఏమనుకోకండి. అంతే, అంతవరకు. గురువు గారు భీష్మకుండం కురుక్షేత్రంలో ఉందా? అవునండి, కురుక్షేత్రం ఉందండి. మీకు ఫోటో పంపిస్తాను, నేను మళ్ళీ క్లాస్ ఫోటో చూపిస్తాను. మీరు ఆ పక్కనే ఆ భీష్ముడు పక్కనే మన కందుకూరు సత్యనారాయణ గారు ఉన్నారండి. ఆయన అక్కడికి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చారు. ఆ 18 శాస్త్రంలో ఉన్నటువంటి నీళ్ళు అట్టుకొచ్చి మా అందరి మీద చల్లేశారు ఆయన. అలాగే తర్వాత భీష్ముడు శరతల్పం పైన పడిపోయినప్పటికీ తర్వాత ఉత్తరాయణం వచ్చినప్పటికీ ఎంత డిఫరెన్సెస్? 58 రోజులు అండి, 58 రోజులు. 58 రోజులు దీనిపైన ఉన్నాడు. అవునండి, బాణాల మీద. మామూలు తుప్పటిన బాణాలు కాదు, షార్ప్ గా ఉన్నటువంటి శరీరం లోపల దిగిపోయినటువంటి, కొంచెం కదిలేడంటే చాలు, కొంచెం కదిలే కసుకు దిగిపోతుంటాయి. అంపశయ్య మీద ఉన్నాడండి. అవి మంటలు పుడుతున్నాయి శరీరంలో. అలాంటి అతను యోగాలో చాలా సుతీక్ష్ణమైనటువంటి సాధన చేసినవాడు ఒకటి. రెండోది ఇంతట్లో ఆ మొన్నాడు ఎప్పుడో వచ్చి కృష్ణ పరమాత్మ ధర్మరాజుని తీసుకొస్తాడు. ఇతని ధర్మాలు చెప్పవయ్యా అంటాడు. ఈయన నన్ను వేళాకోళం చేస్తున్నావా, మంచం మీద బాణాల మంచం మీద నన్ను పడేసి గుచ్చుకుపోతుంటే ఇప్పుడు ధర్మాలు చెప్పాలా, ధర్మపణాలు చెప్పాలా, ఏం బాగుందయ్యా కృష్ణ పరమాత్మ అని అనేప్పటికీ నీ బాణాలు తగిలేయా అంటూ ఆయన ఒళ్ళంతా నిముడతాడండి కృష్ణ పరమాత్మ. అంతే, ఆ క్షణంలో బాధ పోయింది ఆయనకి. ఆయన అమృతహస్తం స్పర్శ తగిలినటువంటి మహానుభావుడు భీష్ముడు, ఆయన అనుగ్రహం కలిగినటువంటి వాడు. ఇప్పుడు నేను చెప్పగలను అన్నట క్షణంలో. మళ్ళీ అంత మొదలు చెప్పలేను అన్నటువంటి వాడు చెప్తానయ్యా సరే రమ్మను అన్నట్టు. అంతే, అక్కడి నుంచి మిగతా ఓ 30 రోజులు 40 రోజులు చెప్పేయండి. 58 రోజులు చెప్పలేదు. అయిపోయింది చాలే, ఇంక నేను పాఠం చెప్పాల్సిన పాఠం అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోమన్నాడు.
మరి విష్ణు సహస్రనామం ఎప్పుడు అయితే 58వ రోజున రమ్మని డేట్ కూడా చెప్పేశాడు ఆయన, ఏ రోజున రావాలో కూడా చెప్పేశాడండి. కాదు గురువు గారు, అప్పటికి కౌరవులంతా నాశనం అయిపోయింటారు, కురుక్షేత్ర యుద్ధం కూడా సమాప్తం అయిపోయింటుంది. అంటే అయ్యా ఇంకా మీరు 58 రోజుల్లో ఇంకా ఎన్నాళ్ళండి, 8 రోజులకే అయిపోయింది, మొదటి 8 రోజులే. అన్ని రోజులు ఆయన బాధపడుతూనే ఉన్నాడు. అదే చెప్తాను, పడలేదని చెప్తున్నాను ఇప్పుడే. కృష్ణుని యొక్క అనుగ్రహం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో అంపశయ్య మీద ఉన్న బాధ లేకుండా గడిపాడండి. అది అక్కడ చెప్పింది లేకుండా. అది కారణం ఏంటంటే ఆయన అనుగ్రహం ఉంది కనుక. అదండి విషయం. అయ్యా మిగతా కథ మరి మళ్ళీ తర్వాత మరి చెప్పుకుందాం. గురువు గారు విష్ణు సహస్రనామం ఎప్పుడు చెప్పారండి? విష్ణు ఇందులో ఈ 50 రోజుల్లోనే, 50 రోజులు ఇంకా 8 రోజులు పాపం మిగతా వాళ్ళందరూ చంపాలి కదా. అంచేత 58 రోజుల్లోనూ ఇంకా 8 రోజులు, మొదటి 8 రోజులు అనమాట. దుర్యోధనుడు పడిపోయేదాకా ఇంకా యుద్ధం నడుస్తూనే ఉంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రాత్రిపూట ఏ కుక్కలు నక్కలు వచ్చి పీకేయకుండా కాపలా వాళ్ళని ఎవరో కొంతమంది పెట్టేటండి భీష్ముడి చుట్టూ. అది ఇవన్నీ అందరూ భారతంలో వివరంగా చదివితే అన్ని ఎంత సింపుల్ లాంగ్వేజ్లో రాశారు అండి వ్యాసం. మనం చదవాలంటే తెలుగు పుస్తకాలు అనువాదం చదవండి. కనీసం మన సికింద్రాబాద్ ప్లాట్ఫామ్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద భారతాలు అమ్ముతారండి వాళ్ళు. కొనండి ఒకసారి, ఏం పర్వాలేదు సార్. ఏమవుతుంది, 5,000 అవుతుంది, 4,000 అవుతుంది, పెద్ద కష్టం ఏంటి. వీళ్ళు ఉన్నాయి కదా బాబయ్య, టీటీడీ వాడివే ఉన్నాయి కదా. ఇంకా సార్ నేను ఒకటి చెప్తాను, ఇంకోటి చెప్పేస్తుంటావు. అంటే మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి. అదే నీకు ఆదరలేదు, రెండో అడ్రస్ చెప్తూ ఉంటావు అంటున్నాను నేను. అలాగే ఓకే, అందరికి సంతోషం. చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది సార్, అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు గురువు ఇప్పుడు గారు. చివరికి అందరికి ఒక ప్రశ్న, ఇప్పుడు ఏ మాట చెప్పుకుంటూ వచ్చాను చెప్పండి. సరస్యాయ అది నమస్కారం. సరస్యాయ అదండి ఆ మాట వచ్చాడు. ఇంకా అవ్వలేదండి, ఇంకా అవుతుంది. ఇంకా అది రేపంతా కూడా అవుతుందమ్మా. ఇంకా రేపు కాదు, మళ్ళీ వారం. అదే మళ్ళీ వారం. అదే క్లాస్ రేపటి క్లాస్ నెక్స్ట్ క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్. నమస్కారం గురుగారు. అమ్మ అపర్ణ క్లాస్ ఉన్నారు. గురుగారు నమస్కారం, నేను శ్రీదేవినండి. అమ్మా వచ్చావు, చేరేరమ్మా? ఇంకా వెళ్ళలేదు గురుగారు, ఇక్కడే ఉన్నాను. ఎప్పుడు నేను అనుకున్న ప్రకారం ఎప్పుడు ప్లాన్ చేశారండి. వస్తాను గురుగారు. నాకు ఒక చిన్న ఇది గురుగారు, ఈ రోజు మీరు మహాభారత పుస్తకం చూపించారు కదా గురుగారు. అవునమ్మా. అది దాని పుస్తకం పేరు చెప్తారా అండి? ఏది ఇప్పుడు చూపించారు కదా మీరు. ఇప్పుడు అది మహాభారతం, సంస్కృతం అండి, సంస్కృత భారతం అంటే గీతా ప్రసిద్ధ అమ్మా. గీతా ప్రెస్. ఓకే ఓకే గురుగారు. ఇక్కడ మనకి సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ లో ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉంటుందమ్మా. ఓకే ఓకే గురుగారు. ఇందులో ఉంటాయి మొత్తం సెట్ అంతా పక్కన. అదే సార్ ఫస్ట్ ప్లాట్ఫామ్ కాదండి, ఇప్పుడు 10th ప్లాట్ఫామ్ కి మార్చారు గురువు గారు. అలాగే తెలియదు నాకు. ఓహో అంటే ఇప్పుడు అంతా రీమోడల్ చేస్తున్నారు కదా. ఓహో ఓహో జగన్మోహన్ అండి, మీరు ఆ 2 నెలల క్రితం చెప్పినప్పుడు నేను వెళ్ళి కొనుక్కుని తెచ్చుకున్నా. ఆహా అది తీరా ఫస్ట్ నుంచి 10th ప్లాట్ఫామ్ చివరకు ఉంది. ఓహో మళ్ళీ వచ్చే స్టేషన్ చూడలేదండి. గీతా ప్రెస్ వాళ్ళది 10th ప్లాట్ఫామ్ చివరిలో ఉంది. అంటే అటు పక్కన ఇది ఒకటోదేమో ఇప్పుడు. ఆ అటుపక్క నుంచి వెళితే మీకు లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే ఉంది. అది ఓకేనండి, థ్యాంక్ యూ సార్. మీ వల్లే నేను చూస్తున్నాను. అది సంతోషం అండి, ధన్యవాదాలండి, అందరికీ ధన్యవాదాలండి. నమస్తే బాబయ్య. మూర్తి గారు అసలు సైలెంట్ లేదు. అవును మీకు నాకు ఒక్క నిమిషం టైం ఇచ్చి చెప్తాను నేను. చెప్పండి సార్. ఇవాళ మీరు టైం మీ చేతిలో మీరు ఇవాళ చెప్పిన భాషల్లో ఒకటి చైనా వాళ్ళు హైవేలు వేస్తారు మన బోర్డు దాకా అన్నదే, అది 2006 సంవత్సరంలో నేను మౌంట్ కైలాష్ను తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు రోడ్లన్నీ 110లో వెళ్ళచ్చు. రోడ్లు మిలిటరీ రోడ్స్ అన్ని మౌంట్ కైలాష్ దాకా రోడ్లు ఉన్నాయి. వాళ్ళవా? చైనా వాళ్ళవి. చూడండి, మాన్సరోవర్ నుంచి అక్కడ వెళ్ళేదాకానే ఆల్మోస్ట్ మాకు 1 వీక్ పట్టింది నేపాల్ నుంచి వెళ్ళటానికి. ఆ 1 వీక్ చాలా మటుకు అసలు రోడ్లు లేవు. బట్ వన్స్